ప్రస్తుతం రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ గొడవంతా కూడా తెలిసిందే. ఆయన భార్య వాణితో పాటు ఆయన కుమార్తె ఇద్దరు కూడా ఆయన ఇంటి ముందు రాత్రి నుంచి కూడా నిరసన తెలియజేస్తున్నారు. అదే క్రమంలో దువ్వాడ శ్రీను ఆగ్రహం వ్యక్తం చేయటం, వాళ్ళపైన దాడి చేసే ప్రయత్నం చేయటం, ఇదంతా కూడా తీవ్రమైన వివాదాస్పదం అవుతుంది. తనకు ప్రాణహాని ఉంది అంటూ కొద్దిసేపటి క్రితం దువ్వాడ శ్రీను ప్రెస్ మీట్ పెట్టారు. సరే, వాణి దువ్వాడ శ్రీను ఇద్దరు భార్యాభర్తలు, వాళ్ళకి మధ్య 96 ఉండొచ్చు. మధ్యలో మరో మహిళ మాధురి పేరు తెర మీదకి వచ్చింది. సో ఆవిడతో ఆయన కలిసి ఉండటం వల్లే ఈ వివాదాలు వచ్చినాయి అంటూ వాణి ఆరోపణలు చేసిన నేపథ్యంలో నేను మాధురి గారు కూడా మీడియా ముందుకు వచ్చారు. వచ్చి తన బాధ ఆవేదన అంతా కూడా చెప్పుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ అంశంలో, ఈ వివాదంలో సంచలనంగా మారిన దివ్యల మాధురి గారు ప్రస్తుతం మనకు బిగ్ టీవీలో లైవ్లో అందుబాటులో ఉన్నారు. మాధురి గారు నమస్తే. నమస్తే అండి. సో టోటల్గా నిన్న మీ ప్రెస్ మీట్ అంతా చూసాం. మీరు అందులో చాలా ఆవేదనని పంచుకున్నారు, అలాగే చాలా విషయాలు కూడా చెప్పే ప్రయత్నం చేశారు. రాత్రి అంటే మీ ప్రెస్ మీట్ జరిగిన తర్వాత ఘటనల గురించి మీకు ఐడియా ఉందా? ఉందండి. ఇప్పుడు ఆ తల్లి కూతుళ్ళు స్టిల్ ఈ నిమిషం వరకు కూడా దువ్వాడ శ్రీను గారి ఇంటి ముందు, బహుశా ఇల్లో ఆఫీసో నాకు ఐడియా లేదు, దాని ముందే కూర్చుని ఉన్నారు. రాత్రి ఆయన వాళ్ళపైన దాడి చేసే ప్రయత్నం చేయటం, ఆ తర్వాత ఆయనే పోలీస్ స్టేషన్కి వెళ్ళే ప్రయత్నం చేయటం, ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? ఏమండి, దాడి చేసే ప్రయత్నం అనే ముందు వాళ్ళు డోర్స్ బద్దలు కొట్టి, ఐరన్ గేట్స్ని బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి పెద్ద పెద్ద రాడ్స్ పట్టుకొని ఇంకొక డోర్ పగలగొట్టి, అక్కడికి వెళ్ళాక ఇంకొక డోర్ పగలగొట్టి అదే గుణపంతో అతని మీదకి అటాక్ చేయబోతే సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకున్నారండి. ఇది చాలా క్లియర్గా చెప్తున్నాను. నేను అంటుంది అది కాదండి. సరే, వాళ్ళు ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేశారు, ఆయన తిప్పికొట్టే ప్రయత్నం చేసి, ఇదంతా వేరు. కానీ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని అడుగుతున్నాను. శ్రీను గారు దాడి చేశారని ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆవిడే తీసుకొచ్చింది, ఆవిడే కదా వచ్చింది. ఇప్పుడు మొత్తం అంతా చేసింది ఆవిడ. అంటే వాళ్ళు మొగుడు పెళ్ళాలు ఇద్దరు కొట్టుకుంటే అది పెద్ద విషయం కాదండి, సహజంగా ఏ ఫ్యామిలీలో అయినా ఉంటాయి. కానీ మూడో మహిళ ప్రస్తావన, మాధురి పేరు ఇక్కడ బయటకు వచ్చింది కదా, మీ మీదే మిమ్మల్నే టార్గెట్ చేస్తున్నారు వాణి గారు కానీ వాళ్ళ అమ్మాయి కానీ. ఏమండి, మాధురి పేరుని ఎవరు తీసుకొచ్చారండి? నేను ఎప్పుడైనా ఈ 2 yearsలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన ఎప్పుడైనా మీడియా ముందుకు వచ్చానా నేను? కానీ వాళ్ళ రావాల్సిన పరిస్థితి వచ్చింది కదా. హెరాస్మెంట్ చేసిన నేను మీడియా ముందుకు వచ్చాను. నా పేరు ఆవిడ లైమ్ లైట్లోకి నన్ను తీసుకొచ్చారు కాబట్టి నేను రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఆవిడ చెప్పినవన్నీ నిజాలు కావు, ఇవి నిజాలు అని చెప్పడానికి నేను నిన్న మీడియా ముఖంగా రావాల్సి వచ్చింది. సో ఈ సిచ్యువేషన్ కానీ మీతో కలిసి ఆయన ఉంటూ ఉన్నాడు, మీరు ఆ కాపురాన్ని, పచ్చని కాపురాన్ని విడగొట్టారు, మీ వల్లే ఆ కుటుంబంలో గొడవలు వచ్చాయని డైరెక్ట్గా వాణి ఆరోపిస్తున్నారు. అది ఆరోపణలు మాత్రమే, మీరే చెప్తున్నారు కదా ఆరోపిస్తున్నాను, అవి కేవలం ఆరోపణలు మాత్రమే. ఎందుకంటే పచ్చని కాపురంలో ఆవిడే చిచ్చు పెట్టుకుంది. ఎందుకంటే టికెట్ కోసం ఆవిడకి, నాకు తెలియదు 25 years నుంచి ఆవిడకి ఎప్పుడు టికెట్ కావాలనే కోరిక చాలా ఎక్కువ అంట. ఆ టికెట్ కోసం ఆవిడ ఏమైనా చేస్తారట. ఈవెన్ ఒక 3-4 times వాళ్ళ హస్బెండ్ మీద మర్డర్ అటెంప్ట్స్ కూడా ఇంట్లో చేస్తారట. నాకు ఒక లాయర్ చెప్తే నాకు తెలిసింది. ఎందుకంటే ఒక లాయర్ దగ్గర కూడా వెళ్ళి అతనికి ఇష్టమైన ఫుడ్ ఇంటికి పిలిచి పార్టీ ఇవ్వండి, ఆ ఫుడ్ నేను పెట్టానని చెప్పకుండా ఆ ఫుడ్ పెట్టండి అని అలా చాలాసార్లు చాలామందికి అమౌంట్ అవి ఆఫర్ చేసి చెప్పిందంట ఒక లాయర్, నన్ను నాకు చెప్పారు. సో ఈ రాజకీయ కాంక్షతో ఇతన్ని చంపడానికి కూడా చాలాసార్లు ట్రై చేసింది. అటువంటి తరుణంలోనే నన్ను కూడా ఒక పపెట్ లాగా యూస్ చేసుకుంది. నన్ను పిలిచి ఇవన్నీ నా శ్రీను గారితో ఇలా రాజకీయాలు చెయ్యు, నువ్వు గడప గడపకు తిరుగు, నువ్వు శ్రీను గారితో ఇలా ట్రావెల్ చెయ్యు, ఎక్కడికి వెళ్ళినా వెళ్ళు, అసెంబ్లీ మీటింగ్స్ అయితే అక్కడికి కూడా వెళ్ళు, జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా ప్రతిసారి వెళ్ళు అని చెప్పి ఈవిడ ఒక సీన్ క్రియేట్ చేసి ఇదే సీన్ని పట్టుకొని శ్రీను గారు మాధురితో మాట్లాడుతున్నారనే ఇష్యూని ఎక్కువ హైలైట్ చేసి అధిష్టానం వరకు తీసుకెళ్ళి నాకు టికెట్ ఇవ్వండి, టికెట్ ఇవ్వకపోతే నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను, నేను ప్రెస్ మీట్లు పెడతాను, పార్టీని అంతా బ్లాక్మెయిల్ చేసి టికెట్ తీసుకొచ్చింది. తర్వాత ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు అంతా ఎంక్వైరీ చేసి ఇవన్నీ అవాస్తవాలు, వాణి చేసినవన్నీ ఎలిగేషన్స్ అని తెలుసుకొని తిరిగి ఆ టికెట్ని క్యాన్సిల్ చేసి శ్రీను గారు టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ ఎలిగేషన్స్ వల్ల నా ఫ్యామిలీ లైఫ్, నా పిల్లలు, మేము అంతా డిస్టర్బ్ అయ్యాం. డిస్టర్బ్ అవ్వడం వల్ల శ్రీను గారితో ఫ్రెండ్లీగా కలిసి ఉండాల్సి వచ్చింది. అంటే మీరు అన్న దాంట్లో ఒక క్లారిటీ కోసం అడుగుతున్నానండి. అంటే మిమ్మల్ని వాణి గారే
దువ్వాడ శ్రీను గారి వెంట వెళ్ళండి, ఆయనతో పాటు ఎన్నికల ప్రచారం చేయండి, డోర్ టు డోర్ తిరగండి, ఆయనతో క్లోజ్గా ఉండండి అని ఆవిడే పంపించిందని అంటూ ఉన్నారు. లాజిక్ కుదరట్లేదు కదా. అదే అదే ఆవిడ తెలివితేటలండి. లాజిక్ కుదరని తెలివితేటలే ఆ దువ్వాడ వాణి తెలివితేటలవి. అంటే ఎవరు కూడా ఇవి కొంతమంది తెలుసండి క్యాడర్కి, కొంతమంది ఉన్నారు టెక్కలో క్యాడర్కి. అప్పుడు ఎక్స్ పిఎస్సిఎస్ చైర్మన్ అతను ఉన్నారు చంటి, వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళ దగ్గర చెప్పేది. శ్రీను గారితో మాధురికి తీసుకెళ్ళండి, ట్రావెల్ చేయండి, మాధురి చాలా యాక్టివ్గా ఉంటుంది, మాధురికి చాలా ఓట్ బ్యాంకింగ్ ఉంది, తిరుపతి వెళ్తే టెంపుల్స్ తీసుకువెళ్ళండి, కంటిన్యూస్గా ఉంచండి, ఎవరేమనుకున్నా మనకు అనవసరం, అమ్మాయిలు రాజకీయాల్లో ఉండకూడదు, అమ్మాయిలు జెంట్స్తో మాట్లాడకూడదు అని అన్ని ఆమె చెప్పి ఇదంతా ఒక సీన్ క్రియేట్ చేసి ఈ సీన్ మొత్తం ఒక సినిమా షూట్ లాగా చేసి ఇదంతా తీసుకెళ్ళి అధిష్టానం దగ్గర పెట్టి, అధిష్టానం కూడా తెలుసు కాబట్టి ఏం జరిగిందో వాస్తవాన్ని తెలుసుకున్నారు. నన్ను పిలిచి నేను చెప్పాను వాస్తవాన్ని, శ్రీను గారు కూడా వాస్తవాన్ని తెలిపారు. తెలిపిన తర్వాత నిజాలు తెలుసుకున్నారు. ఇందులో ఎంత నిజం ఉందో తెలుసుకొని ఆవిడకి ఎగనెస్ట్గా మళ్ళీ శ్రీను గారికి టికెట్ ఇచ్చారు. సో ఈ పరిస్థితుల్లో ఈవిడ చేసిన ఫాల్స్ ఎలిగేషన్స్ వల్ల నేను సొసైటీలో నా పేరుని పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడికి వెళ్ళినా ఆ శ్రీను గారితో ఈమె ఉందంట, శ్రీను గారితో ఈవిడికే ఎఫ్ఐఆర్ ఉందట, ఆవిడ వైఫ్ చెప్తుందని. ఎందుకంటే ఆవిడ టికెట్ ఒక 3-4 మంత్స్ ఎన్ని మంత్స్ ఉందండి. ఉన్నప్పుడు ఆవిడ ప్రతిరోజు కూడా డోర్ టు డోర్ వెళ్ళి శ్రీను గారికి మాధురికి ఎఫ్ఐఆర్ ఉంది, శ్రీను గారికి మాధురికి ఎఫ్ఐఆర్ ఉందని చాలాసార్లు చెప్పింది. పోనీ ఇవన్నీ చెప్పింది. మీరు నిన్న చెప్పారు వైఫ్ అండ్ పిల్లలు డోర్ బద్దలు కొట్టి అక్కడికి వెళ్ళారు కదా, మరి శ్రీను గారికి టికెట్ వచ్చింది కదా, మరి టికెట్ వచ్చినప్పుడు డోర్ బద్దలు కొట్టి శ్రీను గారి దగ్గరికి ఆ రోజే ఎందుకు రాలేదు? ఆ రోజే వచ్చి మీరు శ్రీను గారికి సపోర్ట్ చేసి ఉండొచ్చు కదా. అప్పుడు అతనికి నేను సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళు పక్కన ఉంటే నా అవసరం ఏముంటుంది, నా సపోర్ట్ ఏముంటుంది? ఒక నమ్మకమైన వ్యక్తి అతను లేక నేను పక్కన ఉండాల్సి వచ్చింది. నువ్వు ఆ రోజే డోర్ పగలు కొట్టుకొని ఆ రోజే నువ్వు వచ్చి నేను సపోర్ట్ చేస్తాను పార్టీలోనే, ఆ రోజే నువ్వు ఎందుకు ముందుకు రాలేదు? ఆ రోజు వచ్చి నువ్వు ఎందుకు నీ హస్బెండ్కి సపోర్ట్ చేయలేకపోయావు? ఈ నిన్న చేసుకున్న డేరింగ్ స్టెప్ని నిన్న నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నువ్వు వచ్చావు డోర్ పగలు కొట్టడానికి. ఇదే స్టెప్ని ఆ రోజు మీ హస్బెండ్ ఒంటరిగా తిండి లేక ఇల్లు లేక రోడ్డు మీద ఉండి, ఇల్లు కడుతున్నప్పుడు అదే రోడ్డు మీద ఉండి జనాల సమస్యలు పరిష్కరించుకొని జనాలు రోడ్డు మీదే కలుసుకుంటూ అక్కడ చాలా రోజులు గడిపిన రోజులు అతను ఉన్నాయి కదా. ఆ పరిస్థితుల్లో అప్పుడు డోర్లే లేవు, ఆ రోజు ఎందుకు రాలేదు? అప్పుడు రోడ్డు మీద ఉన్నారు కదా, ఆ రోజు ఎందుకు రాలేకపోయావు? అప్పుడు తలుపులేసి కూడా లేవే, అప్పుడు ఇల్లు కూడా లేదే, ఆ రోజు ఎందుకు రాలేదమ్మా నువ్వు మీ పిల్లలు? ఈరోజు ఎందుకు వచ్చావు సడన్గా? ఎందుకంటే ఇప్పుడు టికెట్ పోయింది, అధికారము పోయింది, నీ దగ్గర డబ్బు లేదు. సో ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ నీకు కావాలంటే మళ్ళీ నీకు శ్రీను గారి దిక్కు కాబట్టి ఇప్పుడు నీకు హస్బెండ్ గుర్తొచ్చి ఇప్పుడు మళ్ళీ సీన్ క్రియేట్ చేయగానే లేడీస్కి ఉన్న సింపతి ఏడుపుననే ఇది ఒక దీన్ని తీసుకొని ప్రెస్ మీట్లు పెట్టేసి ఏడ్చేసి చెప్పేసి ఇవన్నీ నిజాలు అయిపోవు. నిజాలేంటో అందరికీ తెలుసు, ఆవిడ క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలుసు, ఆవిడ కార్యకర్తలను ఎలా తిట్టేదో తెలుసు. చాలామంది కార్యకర్తలు ఇంటికి వస్తే లంజా కొడుకు అని తిట్టేసి చెప్పులు ఇస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయట. అలాంటి ఫౌల్ లాంగ్వేజ్ మేము ఎప్పుడు మాట్లాడడం అసలు. కార్యకర్తలు అంటే మన ఇంటికి వచ్చిన అతిథులతో సమానం, వాళ్ళు చాలా బాగా చూసుకోవాలి కదా. అలాంటి కార్యకర్తలని ఇంటికి పిలిపించి తిట్టించి పంపించే రోజులు చాలా ఉన్నాయంటే టెక్కలు మొత్తం తెలుసు, ఎవరిని అడిగినా చెప్తారు. అసలు మీరు ఎట్లా పరిచయం అయ్యారండి వాణి గారికి కానీ లేకపోతే శ్రీను గారికి కానీ? మేము మా ఫ్యామిలీ దివ్వల గవరే గారండి. టెక్కల్లో డిస్ట్రిక్ట్లో 3 డిస్ట్రిక్ట్లో ఫస్ట్ లాయర్ అండి. ఒక్కొక్క డిస్ట్రిక్ట్ మొత్తం తెలుసండి. నేను ఒక క్లాసికల్ భరతనాట్యం డ్యాన్స్ టీచర్నండి. నేను ఒక డ్యాన్స్ స్కూల్ ఉంది నాకు. మా హస్బెండ్ మెరైన్ ఇంజనీర్, చీఫ్ ఇంజనీర్. నేను డ్యాన్స్ స్కూల్ మెయింటైన్ చేసుకుని ప్రొఫెషన్ కోలాటం లేడీస్కి చెప్తూ, క్లాసికల్ భరతనాట్యం పిల్లలకి చెప్తూ క్లాసులు చెప్పుకునేదాన్ని. సో ఇందులో ఈ ప్రాసెస్లో ఏంటంటే నాకు ఉమెన్ సర్కిల్ ఎక్కువ ఏర్పడింది. ఎందుకంటే లేడీస్ నా దగ్గరికి రావడం, కోలాటం నేర్పించడం పిల్లలు, ఇవన్నీ చూసి దీన్ని వాళ్ళు ఈవిడ్ని లైమ్ లైట్లోకి తీసుకొచ్చి ఈవిడ ఎలా ఓట్ బ్యాంకింగ్ ఉందని చెప్పి సీన్స్ బయటకు చెప్పింది. కానీ ఈవిడ లోపల ఇంటెన్షన్ వేరే ఉందని తర్వాత తెలిసింది. అంటే నన్ను బయటకు తీసుకొచ్చి శ్రీను గారితో ట్రావెల్ చేయించి ఈ ఫొటోస్ ఈ వీడియోస్, మేము ఎక్కడికైనా ట్రిప్ వెళ్తుంటే ఆ కార్కి వెంబడించి వీడియోలు తీయడం, ఆ వీడియోలు ఏమో బయటకు పెట్టడం, ఇలాంటి ఇప్పుడే కాదండి 2 ఇయర్స్ నుంచి ఎలిగేషన్స్ చేస్తుంది. మరి 2 ఇయర్స్ నుంచి ఎలిగేషన్స్ చేస్తున్నావే, నేను 1 ఇయర్ నుంచి శ్రీను గారితో ఉంటున్నానని చెప్తున్నా, మరి 1 ఇయర్లో ఎప్పుడు నిర్ణయం ఎందుకు తీసుకోలేదు అని నేను అడుగుతున్నాను. నువ్వు 1 ఇయర్ నుంచి శ్రీను గారితో మాధురి ఉంటుందని చెప్తున్నారు కదా అందరికీ ప్రెస్ మీట్ పెట్టి, 1 ఇయర్ నుంచి ట్రాప్ చేసింది, 1 ఇయర్ నుంచి బ్లాక్మెయిల్ చేసిందని చెప్తున్నావు కదా. మరి 1 ఇయర్ నువ్వేమైపోయావు? అప్పుడు డోర్లే లేవు, అప్పుడు రోడ్డు మీద ఉండేవాళ్ళు, అప్పుడు రావచ్చు కదా మీ హస్బెండ్ దగ్గరికి. ఇప్పుడు ఎందుకు తలుపులు బదలు కొట్టుకొని వచ్చావు? మీరు అందరికీ తెలుసు ఎందుకు. మాధురి గారు యు ఆర్ ఏ మెచ్యూర్డ్ ఉమెన్, ఆల్సో బాగా వెల్ ఎడ్యుకేటెడ్, విదేశాల్లో కూడా వేరే కంట్రీలో కూడా చదువుకుని వచ్చారు కదా మీరు? చదువుకొని కాదు, ఈ జాబ్ పరంగా వెళ్ళానండి. ఓకే, జాబ్ పరంగా వేరే దేశానికి వెళ్ళి వచ్చారు అంటే కదా. మీరు ఫార్వర్డెడ్ ఉమెన్,
అలాంటి మీరు శ్రీకాకుళం వచ్చి ఎవరో వాణి గారు చెప్పారు అని దువ్వాడ సీను గారి వెంట వెళ్ళటం అనేది నమ్మకస్యంగా లేదు కదా. అంటే జనాలకి నమ్మే విధంగా లేదు కదా. అంటే మీరు చిన్నపిల్ల కాదు మీరు నలుగురికి చెప్పే స్థాయిలో ఉన్నారు. ఏముందంటే నాకు ఓకే అగ్రీడ్, మీ మాటలు నేను అగ్రీడ్. ఇందులో నా స్వార్థం ఏంటంటే నాకు జగన్మోహన్ రెడ్డి అభిప్రాయాలన్నా, జగన్మోహన్ రెడ్డి ఆశయాలన్నా, జగన్మోహన్ రెడ్డి అంటే నాకు ప్రత్యేకించి చాలా అభిమానం. నాకు టిక్టాక్ బ్యాన్ చేస్తారు కానీ నేను టిక్టాక్ చేసేదాన్ని. అప్పట్లో అన్ని జగన్ అనే వీడియోసే చేసేదాన్ని. ప్రతి ఒక్క వీడియో జగన్ అన్న మీదే చేసేదాన్ని, అది అందరికీ తెలుసు. సో నేను ఒక బిగ్ ఫ్యాన్. నేను జగనానికి చాలా మంచి అభిమాని. జగన్ అంటే నాకు చాలా ఇష్టం. జగన్ కోసం మెయిన్ నేను పార్టీలోకి రావాలన్న ఆలోచన ఎప్పటి నుంచో నాకు ఉండేటప్పుడు ఈవిడ నన్ను అవకాశం ఇచ్చి పిలిచినప్పుడు ఇదే అవకాశం కదా రాజకీయాల్లోకి రావడానికి, జగన్ అన్న కోసం వర్క్ చేయడానికి, ఒక ప్లాట్ఫామ్ వేసుకోవడానికి, నా పొలిటికల్ లైఫ్కి ఒక మంచి ప్లాట్ఫామ్ దొరుకుతుంది కదా అని ఆస్తో వచ్చానండి. దాంట్లో తప్పే ఉంది. నాకు పాలిటిక్స్ అంటే ముందు నుంచి ఇంట్రెస్ట్. నేను స్కూల్ లైఫ్ నుంచి కూడా పాలిటిక్స్ నాకు చాలా ఇంట్రెస్ట్ నాకు. సో అందుకనే నేను ఆవిడ పిలవగానే నాకు జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం కాబట్టి నేను వచ్చాను. నాకు వైఎస్ఆర్సీపీకి పిలవకముందే నాకు జనసేన వాళ్ళకి అడగండి. జనసేన వాళ్ళ ఇంటికి వచ్చి నాకు చాలామంది పిలిచారు, నాకు ఓట్ బ్యాంకింగ్ ఉందని. నాకు బీజేపీ వాళ్ళు పిలిచారు, చాలామంది నాకు పార్టీలోకి ఇన్వైట్ చేశారు. కానీ నాకు జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం కాబట్టి నేను వైసీపీని చూస్ చేసుకొని నేను వైసీపీలో జాయిన్ చేశాను. ఈవిడ పదవిల కాంక్షల కోసం పార్టీలో యాక్ట్ చేసి డబ్బుల కోసం యాక్ట్ చేసింది కానీ నేను తిరిగి డబ్బులు ఖర్చు పెట్టుకొని జగనన్న కోసం నేను కష్టపడ్డాను. ఎందుకంటే నాకు ఈ పదవులు ఇవన్నీ ముఖ్యం అనుకోలేదు. జగనన్న గెలవాలని అనుకున్నాను. అది అన్లక్కీ బై ఎందుకో అది ఓడిపోయారు. నెక్స్ట్ మళ్ళీ జగనన్నే వస్తారు ఫామ్లోకి, మళ్ళీ శ్రీని గారే ఉంటారు. ఇదే సపోర్ట్ శ్రీని గారికి ఎప్పుడు నేను చేస్తూనే ఉంటాను, ఇదే ఫ్రెండ్షిప్ ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉంటాను. అంటే యాజ్ ఆఫ్ నౌ మిమ్మల్ని లిటరల్గా ప్రొజెక్ట్ చేస్తున్నది ఏంటి అంటే ఆ కాపురాన్ని విడగొట్టింది మీరే, ఆయనతో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నది మీరే, ఆ సంసారాన్ని చీల్చేసింది మీరే అన్నట్టుగా మిమ్మల్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు బయటికి. ఏమంటే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పట్టుకొని సంసారాన్ని చీల్చినంత చిన్నపిల్లలు ఆవిడ కాదు, అతను కాదు, అంత ఇమ్మెచ్యూర్డ్ కాదు. ఇప్పుడు నిజంగా మీరున్నారు, మీకు మీ వైఫ్కి ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి, వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని డెసిషన్ తీసుకోవాలి. ఎప్పుడైనా సరే ఒక భార్య భర్తకి ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో మాత్రమే తేల్చుకోని విషయాలు చాలా ఉంటాయి. అందులో ఇలాంటి విషయాలు. అది కాకుండా నువ్వు రోడ్ ఎక్కి, నువ్వు బజార్కి ఎక్కి, నువ్వు బజార్ అంతా చెప్పి, నువ్వు రోడ్లంతా చెప్పి, నువ్వు అధిష్టానం చెప్పి, నువ్వు స్టేట్ అంతా తిరిగి నువ్వు చెప్తే నీ లైఫ్ను నువ్వు స్పాయిల్ చేసుకునేది కాకుండా నా లైఫ్ను కూడా నువ్వే స్పాయిల్ చేసావు. అదే ఆ రోజు నువ్వు మాధురికి ఈ శ్రీని గారికి ఇలాంటి ఇల్లీగల్ కాంటాక్ట్ నువ్వు పెట్టకుండా నీ లైఫ్ నువ్వు చూసుకుంటూ నీ హస్బెండ్ నువ్వు చూసుకొని ఉంటే ఈరోజు శ్రీని గారితో నేను మాట్లాడాల్సిన అవసరమో లేదు. నా లైఫ్ నేను చూసుకునేదాన్ని, నా పాలిటిక్స్ నేను చేసుకునేదాన్ని. నా పొలిటికల్ లైఫ్ని నువ్వు స్మాష్ చేసావు, నా పర్సనల్ లైఫ్ని కూడా నువ్వు డిస్టర్బ్ చేసావు. నీదే తప్పు. నా లైఫ్ ఇలా అయిపోవడానికి కారణం నువ్వే, అన్నిటికీ కారణం నువ్వే. నా పిల్లలకి మీద కామెంట్స్ చేస్తున్నావు, నీకు సంస్కారం సభ్యత ఏమీ లేదనుకుంటాను, అందుకే నువ్వు కామెంట్స్ చేస్తున్నావు. అయినా ఈవిడ సంస్కారం లేదని అందరికీ తెలుసు ఊర్లో. అంటే ఆవిడ చేసిన ఆరోపణలు, ఆవిడ దువ్వాడ సీని గారితో మీకు ఎఫ్ఐఆర్ అంటగట్టడం వల్ల మీ ఫ్యామిలీ డిస్టర్బ్ అయింది అన్నారు ఇందాక మాట. అవును. అంటే ఇప్పుడు మీరు భర్తతో కలిసి లేరండి? లేనండి, దూరంగా ఉంటున్నాను. అంటే ఈ వ్యవహారంలో డిస్టర్బ్ అయింది అది? ఈ వ్యవహారం వల్లే డిస్టర్బ్ అయిందండి. ఈవెన్ మా అత్తింటి వారు నాతో మాట్లాడడం కూడా మానేశారు. మా బావగారు కూడా చాలా సీనియర్ మోస్ట్ లాయర్, వాళ్ళు నన్ను కంప్లీట్గా దూరం పెట్టారు. ఎందుకంటే ఇవి చేసిన ఎలిగేషన్స్ వల్ల వాళ్ళకి పరువు ఉంటుంది కదా ఊర్లో. వాళ్ళు అక్కడ బయటకు కూడా తిరగలేకపోతున్నారు. ఎక్కడికి వెళ్ళినా మీ మరదలు ఇలా దువ్వాడ శ్రీనివాస్తో అంటే ఇలా అంటే వాళ్ళకి తలెత్తుకోలేరు కదా, వాళ్ళు ఎంత సఫర్ అయి ఉంటారు కదా, వాళ్ళు కూడా చాలా బాధపడి ఉంటారు కదా. అందుకని వాళ్ళు నాకు దూరం పెట్టారు. వాళ్ళు తప్పట్టు నేను. మీ పిల్లలు ఉన్నారు కదా మేడం? అవునండి, 3 పాపలు. ఒక పాప 9 years, 8 years అండ్ చాలా చిన్నపిల్లలు. బట్ చిన్నపిల్లలు ఇప్పుడు ఆ పిల్లల మీద కూడా ఈ ప్రభావం పడుతుంది. కానీ ఈ డిస్టర్బెన్స్ ఎంటైర్ వ్యవహారం ఇప్పుడు లోకం మీ గురించి DNA టెస్ట్ ఏదో చేయమందంట. మరి ఇవాళ మాధురి గారి గురించి లోకం 96 రకాలుగా కూర్చుందండి. ఆటోమేటిక్గా సొసైటీ గురించి మీకు తెలుసు. వాస్తవంగా ప్రాబ్లం ఫేస్ చేసింది మీరు, వాణి గారు, దువ్వాడ సీను. మీ ముగ్గురు మధ్య ఏం జరిగింది ఏంటి అనేది లోకానికి తెలియదు. కానీ వాణి గారు చెప్తున్న మాటలే జనమంతా లోకమంతా నమ్ముతుంది. మాధురి గారి క్యారెక్టర్ మొత్తాన్ని అసాసినేట్ చేస్తున్నారు. ఆవిడ మాట నమ్మచ్చు, నా మాట కూడా సగం మంది ఆవిడ మాట సగం మంది నమ్మచ్చు, నా మాట నమ్మిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా. మా ఊర్లో ఎవరికేంటో నేనేంటో తెలుసు కదా.
ఇప్పుడు స్టేట్లో ఈవిడ చెప్పింది, ఈవిడ మీరు నేను ప్రెస్ మీట్ పెట్టి మీరు తెగ వేస్తుంటే అవి నిజాలని వాళ్ళు అనుకుంటే ఇక్కడ ఏం జరుగుతుందో జనాలకు తెలుసు కదా ఏం జరుగుతుంది అనేది. నేను ఎంత ప్రాబ్లం ఫేస్ చేశానో నాకు తెలుసు, నా ప్లేస్లో ఉన్న మహిళకు తెలుస్తుంది నేను ఎంత ప్రాబ్లం ఫేస్ చేశాను. అది బయట చూసి ఇవి లేదో వీడియోస్ పెట్టేసి ఇవి చూసేస్తే అవన్నీ నిజాలు అయిపోవు. అది ఒక మరి అసలు అలా అనకూడదండి. ఒక క్యారెక్టర్లెస్ లేడీ ఆవిడ. ఒక క్యారెక్టర్ అనేది ఆవిడకి లేదు కాబట్టి నా పేరుని లైమ్ లైట్లోకి తెచ్చింది. నా పేరు లైమ్ లైట్లోకి తేకుండా కూడా నువ్వు హస్బెండ్తో ఫైట్ చేసుకుని హస్బెండ్ తీసుకురావచ్చు. నువ్వు నా పేరుని బయటకు తెచ్చి నువ్వు ఇలా చేసావంటే నువ్వు అవి రెండు ఫ్యామిలీస్ లైఫ్ని రోడ్డు పాలు చేయాలని చేసావు కాబట్టి చేసావు. ఇలా చేసిన తర్వాత కూడా ఇంకా మీరు అన్నట్టు ఈ ఎలిగేషన్స్ పోదు. ఇప్పుడు స్టేట్ మొత్తం అందరూ ఎక్కడ చూడండి సోషల్ మీడియాలో దువ్వాడ శ్రీనివాస్ తాలూకా అని పెడుతున్నారు. ఇది లైఫ్లో ఎప్పటికీ పోదు, ఎప్పటికీ అవి అలా ఉంటూనే ఉంటాయి. సో అదే కంటిన్యూ చేద్దామని డిసైడ్ అయ్యాను. అంటే ఇకపైన కూడా దువ్వాడ శ్రీనివాస్తో కలిసి ఉందామని ఫిక్స్ అయ్యారా? నేను ఫ్రెండ్గా లైఫ్ లాంగ్ ఉంటాను, నేను ఈ పాలిటిక్స్లోనే ఉంటాను, నేను రాజకీయాలు చేస్తాను. శ్రీని గారికి మళ్ళీ టికెట్ వస్తుంది, మళ్ళీ మేము ఫైట్ చేస్తాం, మళ్ళీ మేము గెలుస్తాం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కోసం మేము లైఫ్ లాంగ్ పనిచేస్తూనే ఉంటాం. అంటే దువ్వాడ శ్రీని గారు మీకు ఓన్లీ ఫ్రెండ్? ప్రెసెంట్ హీఈస్ ఎ బెస్ట్ ఫ్రెండ్. నిన్న కూడా చెప్పాను, హీఈస్ ఎ ఫ్రెండ్, హీఈస్ ఎ ఫిలాసఫర్, హీఈస్ ఎ గైడ్, హీఈస్ మై కేర్ టేకర్, హీఈస్ ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు ఈ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇకపైన చాలా మంచి వ్యక్తి, ఆయనతో కలిసి ఉందామని ఫిక్స్ అయ్యారని నిన్న ఒక మాట అన్నారు ప్రెస్ మీట్లో. అంటే కలిసి ఉండటం అంటే ఏ విధంగా? అసలు నేను మొన్నటి వరకు కూడా మొన్న ఎలక్షన్లో సపోర్ట్ చేశాను. మళ్ళీ ఏదైనా కష్టం ఉంటే సపోర్ట్ చేద్దామని నేను అనుకున్నాను. కానీ ఇలాగ లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి, ఇలా చెయ్యాలని నేను అనుకోలేదు. కానీ ఈవిడ చేసిన ఫాల్స్ ఎలిగేషన్స్, ఈవిడ నన్ను సడన్గా లైమ్ లైట్లోకి తీసుకొచ్చింది కాబట్టి ఇప్పుడు డిసైడ్ అయ్యాను నేను ఉందామని. నిన్న అంటే ఇంక ఎలాగా తీసుకొచ్చింది మొత్తం ఎక్కడెక్కడ నాకు యూఎస్లో ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా మెసేజ్లు పెడుతున్నారు, ఏంటి మధు ఇలా అయింది, ఏంటి శ్రీని గారికి నీకు అంట అని. ఈవిడ పెట్టిన ప్రెస్ మీట్ తర్వాత నా మీద ప్రభావం చాలా చండాలంగా ఉంది. మీరే అన్నారు ఆవిడ ఎలిగేషన్స్ నమ్ముతాను, నా ఎలిగేషన్స్ నమ్మట్లేదు. నా ప్రాబ్లం ఫేస్ చేస్తే మీకు తెలుస్తుంది, ఎంతసేపు ఆవిడ కోసమే ఆలోచిస్తున్నారు తప్పితే నా బాధ కూడా అర్థం చేసుకోండి. నా పొజిషన్లో ఉండి మీరు ఆలోచించండి. అరే ఒక ఆడపిల్లకి ఎందుకు ఎంత అన్యాయం జరిగింది, ఈమెకి ఏం తక్కువ, ఈమెకి ఆస్తులు ఉన్నాయి కదా, ఈమెకి ఒక మెరైన్ ఇంజనీర్ ఉన్నారు కదా హస్బెండ్, ఈమెకి ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, మా ఫాదర్ ఒక రియల్ ఎస్టేట్ ఒక బిజినెస్, నాకు ఫైనాన్షియల్గా నా పేరు మీద అసెట్స్ ఉన్నాయి, ఆవిడ పేరు మీద ఒక్క రూపాయి ఉంటే నాకు చూపించమనండి. నాకు బ్లాక్మెయిల్ చేస్తాను కదా, ఆవిడ పేరు మీద ఏదైనా ప్రాపర్టీ ఉంటే నాకు చూపించమనండి. నా పేరు మీద ఏవే ప్రాపర్టీస్ ఉన్నాయో నేను చూపిస్తాను. నేను ఎంత వెల్ సెటిల్లో కూడా ప్రూవ్ చేసుకుంటాను. నాకేంటి అవసరం ఒకరిని బ్లాక్మెయిల్ చేసి ఒకరు ట్రాప్ చేసి లైఫ్ లీడ్ చేయాల్సిన అవసరం నాకు ఏముంది? ఇప్పుడు నా ఏజ్కి 60 years వాళ్ళతో నేను లైఫ్ లీడ్ చేయాల్సిన అవసరం ఏముంది? మీరే క్వశ్చన్ చేయండి. అతనికి ఇప్పుడైనా ఆస్తులు ఉన్నాయా, పదవి ఉందా, ఓడిపోయారు కదా, పార్టీ అధికారంలో ఉందా, లేదు కదా. ఇప్పుడు ఇవి ఏమీ లేకుండా నేను అతని నుంచి ఏమీ ఇచ్చేసుకోవడానికి నేను చేస్తున్నానని మీరు నా మీద ఎలిగేషన్స్ చేసి జనాలు నమ్ముతారు అనుకుంటే ఈ ఒక్క కోణంలో ఆలోచించండి. శ్రీనివాస్ గారికి ఏముందని మాధురి అతనికి సపోర్ట్ చేస్తుంది? డబ్బుందా? లేదు. ఆస్తి ఉందా? లేదు. ఆస్తి కూడా పిల్లలకి ఇచ్చేస్తారు, ఆస్తి కూడా భార్యకి ఇచ్చేస్తారు, అన్నీ ఇచ్చేస్తారు, ఏమీ లేకుండా ఉంటున్నారు. తిరిగి నా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఉండాల్సిన అవసరం నాకు ఏముంది? మీరే చెప్పండి. ఎందుకు నేను డెసిషన్ తీసుకున్నాను ఎంత స్ట్రాంగ్గా? అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను, మీరే ఆలోచించుకోండి. తప్పకుండా అండి మాధురి గారు, మీ మాటను గౌరవిస్తాం. ఒక మహిళగా ఒక తల్లిగా మిమ్మల్ని మేము గౌరవిస్తాం కాబట్టే ఇవాళ మిమ్మల్ని కూర్చోబెట్టి లైవ్ ఇంటర్వ్యూ చేస్తున్నామండి. యాక్చువల్లీ వాణి గారిని మేము చేయాల. వాణి గారు ఆల్రెడీ ఫోకస్ అవుతున్నారు. వన్ సైడెడ్గా కాదండి, లోకం అంతా వన్ సైడెడ్గా ప్రొజెక్ట్ చేస్తుంది, అది కరెక్ట్ కాదు. రెండో వెర్షన్ వినాలి, రెండో వెర్షన్ లోకానికి తెలియాలని. అసలు మాధురి గారి బాధ ఏంటి, మాధురి గారి ఆవేదన చెప్పే ఉద్దేశం ఇది. నేను ఈ 2 yearsలో ఎప్పుడైనా ఒక్క రోజైనా ఏ మీడియా ముందుకైనా వచ్చానా? అసలు నేను ఎవరికి తెలుసా? 2 సంవత్సరాలు ఎప్పుడైనా వచ్చానా? నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన ఎందుకు రాలేదు? ఎందుకంటే నాకు జగన్మోహన్ రెడ్డి అంటే మీకు చెప్పాను కదా అభిమానం ఉంది కాబట్టి, పార్టీకి నా వల్ల డ్యామేజ్ కాకూడదు, నేను ఏం స్టెప్ వేసినా డ్యామేజ్ అవుతుందని నేను ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి నేను బయటకు రాకుండా ఎందుకున్నాను? సడన్గా ఇంటి పట్టున గుట్టుగా ఉన్న నన్ను లైమ్ లైట్లోకి తీసుకొచ్చింది ఎవరు? నా పేరు చెప్పింది ఎవరు? మీడియా ముందు నా పేరు చెప్పింది ఎవరు? మీడియా ముందు నా పేరు చెప్పింది కాబట్టి నేను వచ్చాను. పేరు చెప్పింది కాబట్టి నేను డిసైడ్ అయ్యాను ఉండాలని. ఎందుకంటే పేరు చెప్పింది. ఈ యూట్యూబ్లో ఒక 10 years అయినా వీడియోస్ అలాగే ఉంటాయి, 20 years అయినా అలాగే ఉంటాయి. రేపొద్దున నా పిల్లలు చూడొచ్చు, నా పిల్లలకి పెళ్ళిళ్ళు అయితే వాళ్ళు వచ్చిన అల్లుళ్ళు చూడొచ్చు కదా. రేపొద్దున వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి, ఇవన్నీ చూసాక అవ్వవు కదా. సో
ఆవిడ చేసిన ఫాల్స్ ఎలిగేషన్స్కే నేను డిసైడ్ అయ్యాను లైఫ్ లాంగ్ అతనితో ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్లో ఉందాము, ఇదే కంటిన్యూ చేద్దాం. ఎలాగే ఎలిగేషన్స్ చేశారు. ఇప్పుడు నేను బయటకు వెళ్ళినా ఎవరైనా ఏమంటారు చెప్పండి? ఇప్పుడు మీరే అంటున్నారు కదా అతనితో ఉందామని. నేను ఎవరెవరో క్వశ్చన్ చేశారు ఇందాక, ఎవరో రజనీ అంట, ఎవరో నాకు తెలియదు, నాకు జనసేన అడుగుతున్నారు నువ్వు ఎలాగలా ఉందామంటే. మరి ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్తే నన్ను చూసి ఎవరైనా ఏమంటారు చెప్పండి? ఒక్క మాట మీరు చెప్పండి. మీరు ఇప్పుడు నాకు ఇంటర్వ్యూ చేయలేదు, నా గురించి మీకు తెలియలేదు, నేను ఎక్కడైనా మీకు అనిపిస్తే మీరు ఏమనుకుంటారో చెప్పండి సీరియస్గా. ఖచ్చితంగా ఆ కోణంలోనే చూస్తామండి. లోకమంతా అదే కోణంలో చూస్తుంది. అరే 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 చూడండి, అదే అంట దువ్వాడ శ్రీనివాస్ తాలూకా. ఆల్రెడీ సోషల్ మీడియా మొత్తం పెట్టి అదేరా దువ్వాడ శ్రీనివాస్. నేను ఏవేవో పిచ్చి పిచ్చిగా పెట్టారు, దువ్వాడ గోకిన దువ్విన అని, దువ్వాడ శ్రీనివాస్ తాలూకా అని, ఏవో వాళ్ళకి నచ్చినట్టు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇంట్లో ఆడపిల్లలు ఎవరు ఉండకపోయి ఉంటారు, ఫ్యామిలీ వాల్యూస్ తెలియకపోయి ఉంటాయి. తెలియని వాళ్ళు అలా పెడతారు. ఆడపిల్లల కోసం పెట్టారంటే కంపల్సరీ వాళ్ళకి ఆడపిల్లల గురించి తెలియదు. ఎందుకంటే ఒక ఆడపిల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకొని సొసైటీలోకి వస్తుంది, ఎన్ని బేర్ చేస్తుంది అనేది తెలియదు. తెలియనోడే పెడతాడు. తెలిసిన సంస్కారవంతుడు ఎవడు ఒక ఆడపిల్ల మీద బ్యాడ్గా పెట్టడు. ఎందుకంటే ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా సొసైటీలో గౌరవించబడాలి. అది రైట్. ఒక ఉమెన్కి ఉన్న రైట్ ఏంటంటే ప్రతి ఒక్క ఉమెన్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఆ మహిళ ఎలాంటి మహిళ అయినా సరే గౌరవం అనేది ప్రతి మహిళకి దక్కాల్సింది గౌరవమే ఫస్ట్. మన హిందూ సాంప్రదాయం ప్రకారం మన మహిళలు గౌరవిస్తూనే ఉండాలి. ఈ ఆ గౌరవాన్ని ఇప్పుడు నేను కోల్పోతాను కదా. ఎక్కడికైనా వెళ్తే ఆమె దువ్వాడ శ్రీనివాస్ తాలూకారా, ఎవరే దువ్వాడ శ్రీనివాస్, నాకు ఏ రిలేషన్షిప్ లేదురా బాబు, నేను నా మట్టుకు నేను బతుకుతున్నాను, నేను వైజాగ్ అక్కడికి వెళ్ళి ఉంటాను, నేను హైదరాబాద్లో ఉంటానంటే వదిలేస్తారా? హైదరాబాద్లో కూడా అడుగుతారు. ఈవెన్ చెప్పాను కదా మీకు, అమెరికా నుంచి కూడా అక్కడ నేను యూఎస్ వెళ్ళిపోయినా నన్ను చూస్తే ఈ అమ్మాయారా దువ్వాడ శ్రీనివాస్ తాలూకా అని అంటారు. ఈ లైమ్ లైట్లోకి తీసుకొచ్చింది, నా పేరు చెప్పింది ఎవరు? దువ్వాడ వాణి కూతుర్లు కాదా? ఈ నా పేరు తీసుకొచ్చింది వాళ్ళిద్దరు కాదా? నా పేరు తీసుకురాకుండా నీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నువ్వు క్లియర్ చేసుకోవచ్చు కదా. నీవేమైనా ఉంటే నువ్వు సెటిల్మెంట్ హస్బెండ్తో తేల్చుకోవచ్చు కదా. నువ్వు ఎందుకు బయటకు రావాలి? నేనే కాదు, నీ పరువు పోలేదా? ఇప్పుడు సొసైటీలో నువ్వు నిన్నటి నుంచి రాజకీయం నీ రాజకీయం నీకు ఇంకేం ఉంటుంది నీకు రాజకీయ భవిష్యత్తు? ఈవిడే శ్రీని గారికి టికెట్ వచ్చినప్పుడు నిన్న తలుపు కొట్టింది. మొన్న ఎందుకు నువ్వు టికెట్ వచ్చినప్పుడు నువ్వు ఎందుకు రాలేదు? అతని దగ్గర నువ్వు ఎందుకు ఉండలేదు? అతనికి ఎందుకు రాజకీయం సపోర్ట్ చేయలేదు? నువ్వెందుకు టీడీపీ కోట్లు ఏమని ఎందుకు చెప్పావు? నువ్వు జగన్మోహన్ రెడ్డికి ద్రోహం చేయలేదా? నీకు ఇల్లు నిలబెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఇంట్లో జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుని పూజించుకోవాలి. అలాంటి వ్యక్తికి నువ్వు బ్యాక్ పిచ్చింగ్ చేసేసి నువ్వు నీ ఫాదర్ కలిపి టీడీపీ కోట్లు ఏమని చెప్పి చాలా మందికి ఫోన్ చేస్తారు. చాలా మంది వచ్చి చెప్పారు కార్యకర్తలు, చాలా మందికి ఎవిడెన్స్లు కూడా ఉన్నాయి ఫోన్ చేసినవి. నువ్వు చెప్పావు ఎందుకు? డైరెక్ట్గా పబ్లిక్గా ఎలక్షన్ రోజు టీడీపీ టెంట్లో వెళ్ళి కూర్చున్నారు వాళ్ళ ఫాదర్. ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి, మీకు కావాలంటే నేను తర్వాత ఎక్కడ తీసి పంపిస్తాను. నువ్వు డైరెక్ట్గా వెళ్ళి నీ హస్బెండ్ వైసీపీలో ఉండగా, నీ హస్బెండ్ ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండగా, నీ కంటెస్టెంట్గా ఉంటే మీ ఫాదర్ వెళ్ళి టీడీపీ దగ్గర కూర్చొని నువ్వు టీడీపీ మనుషులకి ఓట్లు వేయమని చెప్పి, నీ కోటరీకి టీడీపీకి ఓట్లు వేయమని చెప్పి, కొంతమందికి ఇంకేదో పార్టీకి సమాక్స్ కాంగ్రెస్ ఏదో ఓట్లు వేయమని చెప్పి నువ్వు బ్యాక్ పిచ్చింగ్ చేయలేదా? నువ్వు పార్టీకి అన్యాయం. ఇలాంటి వ్యక్తి అసలు పార్టీలో ఉంటే పార్టీ భ్రష్టు పట్టిపోతుంది. ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవి సస్పెండ్ చేయాలి పార్టీలో నుంచి. ఇలాంటి అమ్మాయికి శ్రీని గారికి ఎమ్మెల్సీగా సస్పెండ్ చేయమని అడుగుతుంది ఆ అమ్మాయి. ఎవరో తండ్రికి ఎమ్మెల్సీగా సస్పెండ్ చేయమని చెప్పిన వ్యక్తివి. నీకు ప్రేమ ఉందా తండ్రి మీద? నీకు తండ్రి మీద ప్రేమ ఉంటే ఈ తండ్రి ప్రెస్ మీట్లో కూడా నా కూతురు చూసుకుంటానని చెప్పాడే, ఎప్పుడు వదిలేస్తాను చెప్పలేదు. నువ్వు తండ్రికి ఏమో ఎమ్మెల్సీ తీయమని చెప్పి నువ్వు ప్రెస్ మీట్ పెడతావా? అదా ప్రేమ? నువ్వు తండ్రి అని అందరూ అనేస్తుందని ఏడుస్తున్నారు కదా. తండ్రి మీద ప్రేమ ఉంటే ఏ ఆడపిల్ల అలా బిహేవ్ చేస్తుందా? నా తండ్రికి ఎమ్మెల్సీ తీయండి అని చెప్తుందా? తండ్రి మనసులోని అలాగా స్థానం కల్పించుకుంటారు. అదా స్థానం కల్పించుకునే విధానం? ఇదా పద్ధతి కోసం ఇలా మాట్లాడతారు? అంటే ఇంత వివాదం జరుగుతున్న నేపథ్యంలో సరే మీకు నష్టం జరిగింది, మీ ఫ్యామిలీ డిస్టర్బ్ అయింది, సరే మీరు కూడా అవమాన భారం మోస్తూ ఉన్నారు. నేను ఒక్కటే పాయింట్ అడుగుతున్నానండి. ఆవిడ నిన్న చేసిన పని శ్రీని గారికి టికెట్ వచ్చినప్పుడు ఎందుకు చెయ్యలేదు? నిన్న ఇంట్లోకి చొరబడి ఎంటర్ అయిన వ్యక్తి, నాకు హస్బెండ్ కావాలని ఎంటర్ అయిన వ్యక్తి, ఇదే వ్యక్తి ఎలక్షన్ ముందు శ్రీని గారు ఒంటరిగా ఉన్నప్పుడు, శ్రీని గారికి టికెట్ అనౌన్స్ చేసినప్పుడు శ్రీని గారికి ఎందుకు సపోర్ట్ చేయలేదు? శ్రీని గారు టికెట్ పోయినప్పుడు శ్రీని గారి బర్త్డే November 14 చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసినాను నేను, అది అందరికీ తెలుసు. ఆ రోజు నువ్వు నీ భర్త దగ్గరికి అంతమంది క్యాడర్కి ఫోన్లు చేసి మీరు ఎవరు శ్రీని గారి దగ్గరికి వెళ్ళొద్దని చెప్పిన వ్యక్తివి, ఒక చీప్ లేడీవి నువ్వు. మరి ఆ రోజు నీ భర్త మీద ప్రేమ ఏమైందని నేను అడుగుతున్నాను. ఎందుకు నువ్వు చెప్పావు అందరికి వెళ్ళొద్దని? ఎందుకు ప్రతి ఒక్క కార్యకర్తకి ఫోన్ చేసి శ్రీని గారి బర్త్డేకి మీరు వెళ్ళొద్దని ఎందుకు చెప్పావు? ఆయన ఎప్పుడు ఆగలే, ఎందుకంటే అతనికి ప్రజల్లో అభిమానులు ఉంటారు, అభిమానించే వాళ్ళు ఎప్పుడు అభిమానిస్తూనే ఉంటారు, అందరికి వస్తూనే ఉంటారు. మరి ఆ రోజు నువ్వు ఎందుకు చేయలేదు అని అడుగుతున్నానండి. మీరు అడగండి ఎవరైనా ప్రెస్ ఆవిడికి. నిన్న తీసుకునే నిర్ణయం శ్రీని గారు రోడ్డు మీద ఒక్కలే ఉన్నప్పుడు మీరు ఎందుకు తీసుకోలేకపోయారు? ఇదే నిర్ణయం మీరు ఎందుకు వెళ్ళలేపారు? నీకు టికెట్ వచ్చినప్పుడు నువ్వు శ్రీని గారితో ఎందుకు తిరగలేదు నాకు చెప్పు. నువ్వు టికెట్ నీకు తీసుకున్నప్పుడు నువ్వు భర్తతోని ఎందుకు తిరగలేదు? నువ్వు భర్త మీటింగ్స్కి వెళ్తే నువ్వు స్టేజ్ దిగి ఎందుకు వెళ్ళిపోయావు?
నీ భర్తను ఎందుకు ఇన్సల్ట్ చేసావు, ఒకరోజు జగన్మోహన్ రెడ్డికి బర్త్డే రోజు శ్రీని గారు వస్తే శ్రీని గారిని ఎందుకు ఇన్సల్ట్ చేసావు, అహంకారం, ఇది అహంకారం, పొగరబొట్టిన ఆంబోత ఇలాంటి ఆడాలి అంటారు, ఆంబోతులు అంటారు దీన్ని, ఒక ఆంబోతు టైప్ ఈవిడ. అందరికీ తెలుసు మా ఊర్లో ఎలాంటి టైపో. ఇలాంటి లేడీస్ భర్త చాటున ఉన్న లేడీస్ ఎప్పుడు ఇంట్లోనే ఉంటారండి, అత్తల దగ్గర మామల దగ్గర గొడవ పెట్టుకొని మాకు ఇలా అయిందని గొడవ పెట్టుకుంటారు. ఒక సభ్య సమాజంలో ఉన్న లేడీస్, ఒక సాంప్రదాయం పరమైన ఆడవాళ్ళ సాంప్రదాయం ఆవిడకి ఏంటి తెలుస్తుంది, ఆవిడ గుడ్డ ఆవిడ ఎప్పుడు బొట్టే పెట్టుకోదు, ఆవిడ సాంప్రదాయం కోసం తెలుస్తుంది. కానీ అంటే సాంప్రదాయాల గురించి అలాంటప్పుడు నువ్వు అప్పుడు లేనివన్నీ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే మాధురి గారు, ఇక్కడ బయట వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఇంత సాంప్రదాయాల గురించి, సభ్య సమాజం గురించి, ఒక హిందూ మహిళ గురించి ఇలా మాట్లాడుతూ ఉన్నారు మీరు, కానీ మీకు భర్త ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఇంకొక భర్త పిల్లలున్న ఇంకొక దువ్వాడ సీన్ లాంటి వ్యక్తితో మీరు ఫ్రెండ్షిప్ ఎందుకు చేస్తున్నారు అనేది మీ మీద కూడా వస్తుంది కదా. నిన్నటి నుంచి నేను రోధిస్తున్నా, నా రోదన అరణ్య రోదనగా మిగిలిపోతుంది, ఎవ్వరికీ అర్థం కావట్లేదు. నేను నా లైఫ్ని నేను సపరేట్గా ఉంటూ నా లైఫ్ని లీడ్ ఇవి ఎలిగేషన్స్ వచ్చా కూడా నా లైఫ్ సపరేట్గా ఉంటూ లీడ్ చేసుకుంటూ వస్తున్నాను. క్లియర్గా చెప్తున్నాను, మీకు చూడండి. నా లైఫ్ లీడ్ ఇంత ఎలిగేషన్స్ చేసినప్పుడు కూడా నేను ఏ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇవి ఎలిగేషన్స్ చేస్తుందని, నా మీద చేస్తున్నాను ఏ రోజు నేను చెప్పలేదు. ఏ రోజు ఎవరి దగ్గరికి వెళ్ళి శ్రీని గారు నాకు నేను ఉంటున్నామని నేను ఎవరి దగ్గర అనలేదు, ఎందుకంటే మేము లేము. ఎప్పుడైనా అతనికి ఏదైనా కష్టం ఉంటే చూశాను. అతనికి 2 years భోజనం పెట్టే వాళ్ళు ఎవరు దిక్కు లేకపోతే నేను భోజనం పెట్టాను. అతనికి ఫైనాన్షియల్గా అప్పుడు అన్నీ ఆవిడ తీసుకొని రోడ్డు మీద ఉంటే ఆ 2 years ఎలక్షన్కి మనం ముందు ఏవో కార్యక్రమాలు చేస్తాం కదా, ఒక మెన్స్ డే అని, ఒక బర్త్డే అని, అలాంటి కార్యక్రమాలకి నేను ఫైనాన్షియల్ సపోర్ట్ చేశాను. ఇలాంటివన్నీ చేస్తూ నేను వచ్చాను. కానీ ఏ రోజు కూడా శ్రీని గారు, నా హస్బెండ్ శ్రీని గారు మేము పెళ్లి చేసుకుని నేను ఎక్కడ నేను అనలేను. ఇక్కడ మీరు చెప్తున్న దాంట్లోనే కాదండి, మీరు చెప్తున్న దాంట్లోనే సొసైటీ అనుమానించడానికి, వాణి గారు అనుమానించడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయండి. 2 ఏళ్ల పాటు ఆ మొగుడు పిల్లలు గొడవ పడ్డారు, అన్నం పెట్టలేదు కూడా. సొసైటీ ఎప్పుడు కూడా డెప్త్ ఏంటో తెలుసుకోదండి. ప్రతి ఒక్కరికి కూడా తెలుసు దువ్వాడ శ్రీనివాస్ గారు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో స్టేట్ లో తెలియకపోవచ్చు, ఈ రోజు ప్రజలందరూ తెలుసుకోండి. దువ్వాడ శ్రీనివాస్ గారు వాణి వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో ప్రతి ఒక్క క్యాడర్ కి తెలుసు. ఒక మానవతా దృక్పథంతో నేను నేను ఈ ఎలిగేషన్స్ ఏంటి అబ్బాయి చచ్చిపోదు అన్నప్పుడు నాకు సపోర్ట్ చేసి నేను ఒక ఫ్రెండ్గా నీకు ఉంటాను అన్నప్పుడు, అదే విధంగా అతను అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీకు కూడా నేను సపోర్ట్ చేస్తాను, మీకు కూడా నేను ఒక హ్యుమానిటీ గ్రౌండ్స్లో నేను ఆలోచించుకొని మీకు అన్నీ చేసి పెడతాను, నేను రాజకీయం కూడా సపోర్ట్ చేస్తానని చెప్పి నేను ప్రతి ఒక్క వర్క్ని నేను రాజకీయాల్లో అన్ని, ఒక కాల్ సెంటర్ని, ఒక ఐపాక్ అని, అదని ఇదని అన్ని దగ్గరుండి నేను చేసి రాజకీయాల్లో చేస్తే, నేను ఏ రోజు కూడా నేను ఓపెన్ అయ్యి చెప్పాను. ఆవిడకి ఫోన్ చేసి నేను దువ్వాడ శ్రీనివాస్ గారితో ఉంటాను, నువ్వు డైవోర్స్ ఇవ్వని నేను ఏ రోజు అన్నానా? శ్రీనివాస్ కూడా గారు ఏదైనా నీకు డైవోర్స్ ఇస్తానని చెప్పారా? ప్రతి నెల నీకు డబ్బులు అడిగితే ప్రతి నెల 8 lakhs ఎంతో పంపించేవాళ్ళు, పాపం కష్టపడినా నీకు పంపించేవాళ్ళు, పిల్లలు చదువులకి ఫీజులు కట్టేవాళ్ళు, అన్ని పంపించేవాళ్ళు. ఏ రోజు కూడా డైవోర్స్ ఇస్తామని కూడా అతను అనలేదండి. ఆవిడ దగ్గర ఆవిడ డైవోర్స్ కావాలి అందరి దగ్గర చెప్పింది, డైవోర్స్ ఇచ్చేస్తానని చెప్పింది, అందరి చెప్పి అతను ఎప్పుడు ఏ రోజు కూడా అనలేదే. నేను ఒక ఫ్రెండ్గా అతనితో ఉంటూ వచ్చాను. మొన్న నా పేరు లైమ్ లైట్లోకి తీసుకొచ్చి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసి నన్ను బ్యాడ్గా పోర్ట్రేట్ చేసింది. ఈ మచ్చ లైఫ్ లాంగ్ పోతుంది. ఎందుకంటే ఒక మామూలు ఫ్యామిలీస్లో ఉంటే బయటకు రావు, పొలిటికల్గా మనం ఉన్నామంటే మనం బయటకి మనం తెలుసు, మన బయటకి ఎప్పుడైతే మూవ్ అవుతున్నామంటే సోషల్గా వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుతుంది, వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ అవుతుంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో నేను నిర్ణయం తీసుకున్నాను, ఇతనితో కలిసి ఇంకా ట్రావెల్ చేద్దామని, మరి ఇంకేం ఉంటుందని నిర్ణయం తీసుకున్నానని నేను చెప్తున్నాను. అదే తప్పైంది కదండి మాధురి గారు, అదే తప్పైంది అర్థం చెప్పడం అన్నారు కాదు. నిన్న మీరు ప్రెస్ మీట్ అంతా బాగా చెప్పారు, మరి మీరే అన్నారు ఇప్పుడు ఎవరైనా మీకు చూస్తే శ్రీనివాస్ గారు తాలూకే అంటారంటే అన్నారు కదా, అదే అంటారు కాబట్టి ఇంకా అతనితోనే ట్రావెల్ చేసేస్తాను ఒక ఫ్రెండ్గా అంటున్నాను. నేనేం పెళ్లి చేసుకుంటాను, నేనేమి ఇచ్చేస్తాను, ఫ్యామిలీతో ఉన్నా కూడా నేను ఒక ఫ్రెండ్గా సపోర్ట్ చేస్తాను అంటున్నా. కాదండి మాధురి గారు, నేను ఒక బిగ్ టీవీ తరపున హోస్ట్గా మిమ్మల్ని అడగట్లేదు, కామన్ మ్యాన్గా అందరిలాగానే ఎవరైతే అందరూ అపార్థం చేసుకున్నట్టే నేను కూడా అపార్థం చేసుకుని ఒక మాట మిమ్మల్ని అడుగుతాను. ప్రెస్ మీట్ పెట్టి మీరు కన్నీళ్లు పెట్టారు, మీ కన్నీళ్లు చూసి చాలా బాధ వేసింది నిజానికి. ఒక ఏ అమ్మాయికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు, ఏ తల్లికి ఇలాంటి పరిస్థితి రాకూడదని. కానీ మీరు చివరిలో మీరు అన్న మాట మీరు చివరిలో అన్న మాట ఏంటంటే, వాణి దువ్వాడ సీను మీ సావు మీరు చావండి, కొట్టుకుంటారో తిట్టుకుంటారో విడాకులు తీసుకోండో ఏమైనా తన్నుకు చావండి, నాకెందుకు, నా పిల్లలు ఉన్నారు, నా సావు నేను చస్తాను, మీకు దండం తల్లి అని చెప్పి మీరు వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. నన్ను లాక్కండి, నా సావేది నేను చస్తానని మీరు బయటికి వెళ్ళిపోతే బాగుండేది. కానీ
నేను ఇక పైన అతనితోనే కలిసి ఉంటాను అన్న మాట ఉంది. అని చెప్పిన సమాజం అదే ఆ మాటనే ప్లీజ్ ప్రజలందరికీ నేను చెప్పాల్సింది ఒకటే, నన్ను సమాజంలో ఇప్పుడు ఏమీ లేదన్న నన్ను కాకుల్లాగా పొడుచుకొని నన్ను చంపేస్తారు ఈ సమాజం కోసం బాగా తెలుసు. ఆల్రెడీ 3 రోజుల నుంచి సోషల్ మీడియాలో ట్రోల్స్ చూస్తున్నాను, అతి భయంకరంగా ఉన్నాయి నా మీద వచ్చే ట్రోల్స్. ఈ ట్రోల్స్ని ఫేస్ చేస్తూ నేను సొసైటీలో తిరగలేను. నేను నాకు శ్రీను గారికి ఏమీ లేదు, అట్లా ఫ్యామిలీతో ఉన్నానన్నా సరే లైఫ్ లాంగ్ నా మీద ఈ మచ్చ చెరపరు, నా మచ్చ ఇది ఉంటూనే ఉంటుంది. కాబట్టి నేను అతనితో ఒక ఫ్రెండ్గా లైఫ్ లాంగ్ ఉందాం అనుకుంటున్నానని చెప్పాను. అంతగా నేను పెళ్లి చేసుకుంటాను, ఆవిడ డైవర్స్ ఇచ్చేయమనండి, ఆవిడ పిల్లలు వదిలేయమనండి నేను చెప్పట్లేదు. నా మీద ఈ మచ్చ ఉంటుంది కాబట్టి నేను అతనితో ఎప్పుడు నేను ఒక ఫ్రెండ్గా ఉంటాను అని చెప్తున్నాను. అంతే తప్పితే ఇందులో తప్పుగా ఎవరు అర్థం చేసుకోకండి. నా ప్లేస్లో ఉండి ప్రతి ఒక్క మహిళ ఆలోచించండి, నేను ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తానో. నా దగ్గరికి రండి, ఎవరైనా మహిళా సంఘాలు ఉంటే రండి, నేను చెప్తాను. ఆవిడ నాకు పెట్టిన టార్చర్, ఆవిడ నాకు పెట్టిన ప్రాబ్లమ్స్, నా క్యాడర్ని పిలిపించి మరి చెప్తాను. నా చుట్టూ ఉన్న క్యాడర్ చెప్తారు ఆవిడ ఎంత హెరాస్మెంట్ చేసిందో, ఎంత చేసిందో, ఎంతమంది దగ్గరికి వెళ్ళి ఎన్ని విధాలుగా చెప్పిందో అన్నీ చెప్తాను. అవన్నీ ఇప్పుడు పోవు కదా. ఎప్పుడు ఊరు మొత్తం ఇప్పుడు టీడీపీ వాళ్ళందరూ నా మీద ఎన్ని ట్రోల్స్ చేస్తున్నారు, నేను అంతా చూస్తాను. ఐటీడీపీ ఏదో అంటే ఎన్ని ట్రోల్స్ చేస్తున్నారు, అవన్నీ పోవు కదా. అవన్నీ పోవు కాబట్టే నేను ఒక ఫ్రెండ్గా లైఫ్ లాంగ్ ఉందామని డిసైడ్ చేస్తాను. అంతేగాని నేను పెళ్లి చేసుకుంటాను, నేను డైవర్స్ ఇచ్చిమనండి శ్రీను గారికి, డైవర్స్ ఇవ్వకపోతే నేను ఊరుకొని కేసు పడతాను అని నేను అనలేదు కదండి. కానీ ఈ ఫ్రెండ్షిప్ని కాదండి, మీరు చెప్తానన్న ఈ ఫ్రెండ్షిప్ని లోకం యాక్సెప్ట్ చేయదు కదా. భారతదేశం అనగానే ఒక సాంప్రదాయాలు ఏడ్చేసినాయి మనందరికీ తెలుసు. అంటే ఒక ఫిజికల్ రిలేషన్షిప్పే కాదు, ఒక శారీరక సంబంధం మాత్రమే కాదు, ఇది ఒక మానసిక సంబంధం. ఒకరి తోడు, ఒకరి కష్టంలో, ఒకరి సుఖంలో ఒకరు. దీన్ని మీరు చండాలంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవరు అంటే ఇది మీరు చెప్పిన ఫార్వర్డెడ్ కంట్రీలో కాదు మేడం, మీరున్న అమెరికాలోనో జాబ్ చేసిన చోట దీన్ని ఎవ్వరు కాదండి. లివింగ్ రిలేషన్ యాక్సెప్ట్ చేస్తారు. మగ ఆడ మధ్య కేవలం సెక్సువల్ రిలేషన్ అంటే అది వేరు. కానీ భారతదేశంలో ఇప్పుడు బయటకు వచ్చి నా పిల్లలతో నేను హైదరాబాద్లో ఎక్కడ ఉంటాను, నన్ను చూసిన ఎవరైనా దువ్వాడ శ్రేణికి ఉందని కామెంట్ చేయడం ఆపేస్తారా? ఇప్పుడు పెట్టిన వీడియోస్ అన్ని తీసేస్తారా? ఇంకేం అనరా? ఎవ్వరు నాకే కామెంట్ చేయరా? మీరు అష్యూరెన్స్ ఇస్తారా? మీకు ఎవ్వరు కామెంట్ చేయరండి మేడం. మీకు ఈ రోజుతో మీరు ఆపేసి మీ లైఫ్ మీరు బతుక్కోండి. మీకు ఒక్కరు కామెంట్ చేస్తే నాకు అడగండి అని చెప్పండి. నేను ఆ మాట అంటే అతనితో మాట్లాడితే మీరు ఆ క్షణం నుంచి నేను మాట్లాడను. అష్యూరెన్స్ మీరు నాకు ఇస్తారా? మీరు శ్రీను గారితో మాట్లాడడం మానేయండి. మీరు మీ పిల్లలతో మీరు సపరేట్గా లైఫ్ లీడ్ చేసుకొని మీరు ఇండిపెండెంట్ బతకండి. మిమ్మల్ని ఎవరైనా కామెంట్ చేస్తే నన్ను అడగండి అని అష్యూరెన్స్ మీరు ఇస్తారా? నాకు ఇస్తారా? కాదండి, అష్యూరెన్స్ అంటే లోకం యాక్సెప్ట్ చేసేది అంటున్నారు. నేను అనేది లోకం మిమ్మల్ని యాక్సెప్ట్ చేసి ఉండేది. దువ్వాడ సీనుకు నాకు ఏ సంబంధం లేదు, ఆ కుటుంబంతో నాకు ఎలాంటి గోళ వద్దు, అదే అడుగుతున్నాను. నేను ఆ మాటని బ్యాక్ తీసుకుంటున్నాను. ఐ ఆమ్ టేకింగ్ మై వర్డ్స్ బ్యాక్. నేను సపరేట్ గా బతికితే నన్ను చూసి ఎవరైనా కామెంట్ చేయకుండా ఉంటారని అష్యూరెన్స్ మీరు ఇస్తారా? ఫ్యూచర్ లో ఎప్పుడైనా సరే, ఏ సందర్భంలోనైనా సరే, అది పార్టీ పరంగా, అది సొసైటీ పరంగా ఎవరైనా సరే నన్ను కామెంట్ చేయరు అనే అష్యూరెన్స్ మీరు ఇవ్వగలరా? అంటే అష్యూరెన్స్ నేను ఇవ్వగలనా లేదా అన్నది కాదండి, మీకే తెలుస్తుంది. లోకం రిసీవింగ్ చేసుకునే తీరు. నిన్న మీరు ఆ మాట అనుంటే మీ మీద సింపతి క్రియేట్ అయ్యేదండి. పాపం అనవసరంగా ఆ అమ్మాయి మీద అనవసరమైన నిందలేసేమే అన్నది ఇవాళ మీరు సోషల్ మీడియాలో ఎవరో పోస్టులు పెడతారు అంటున్నారు. ఒక పని పాట లేని వెకిలి వెధవులు పెట్టే పోస్టులు అందరికీ తెలిసిందే. మీ గురించి కాదు, భారతదేశంలో ఉన్న అందరు మహిళల గురించి వచ్చినట్టుకు వస్తారు. సొసైటీలో వెకిలి పోస్టులు నమ్మే కదా నన్ను క్వశ్చన్ చేశారు. బ్లాక్మెయిల్ చేస్తున్నావా, ట్రాప్ చేస్తున్నావా, ఇదా అదా అని ఆ పోస్టులు నమ్మే కదండి అడుగుతున్నారు క్వశ్చన్స్. ఆ పోస్టులు నమ్మే కదా అడుగుతున్నారు. ఎందుకు అవేవి నమ్మకుండా అవి ఎందుకు పోస్ట్ అసలు ఆవిడ చెప్పినవని ఫాల్స్ ఎలిగేషన్స్ ఈ ఆడపిల్ల మీద మనం ఇవ్వకూడదని ఎందుకు ఏ మీడియా కూడా పోస్ట్ చేయకుండా ఎందుకు ఉండలేదు? అంటే అందరికీ కావాలి. ఒక ఆడపిల్ల కోసం ఏదైనా వస్తే అది ఒక హాట్ టాపిక్. 3 డేస్ నుంచి సొసైటీలో ఏ టాపిక్స్ లేనట్టు, ఇంకా ఏవీ లేనట్టు ఈ టాపిక్కే. ఒక ఫోన్ ఓపెన్ చేస్తే మాధురి శ్రీనివాస్, సెల్ ఓపెన్ చేస్తే మాధురి శ్రీనివాస్, ఒక యూట్యూబ్, ఒక ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎనీ సోషల్ మీడియా ఏది చూసినా 3 రోజుల నుంచి చూస్తున్నాను. ఇంకేం ఖచ్చితంగా ఉంటాయండి. మాధురి గారు ఇవాళ మీ వరకు కష్టం వచ్చింది కాబట్టి మీరు ఆ ప్రశ్న రైజ్ చేస్తున్నారు. కానీ ఇవాళ అదే అలిగేషను ఇవాళ బిగ్ టీవీలో ఉన్న అశోక్ మీద వచ్చింది. ఎవడో దేకేవాడు కాదు, ఎవడో పట్టించుకోరండి. కానీ అక్కడ ఉన్నది ఒక ఎమ్మెల్సీ అండి. ఒక ఎమ్మెల్సీ ప్రజల తరపున ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి అండి.
నలుగురు మనుషులకి చెప్పాల్సిన మరి కష్టం వస్తే MLC చూడాల్సిన అన్నప్పుడు మనిషిని MLC కాబట్టి వర్గానికే ఉండాలి. నన్ను లైమ్ లైట్ లోకి తీసుకొని రాకూడదు కదా. అందుకే అన్నాను, సమాజం అనేది వాళ్ళకి కావాలి. వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక టాపిక్ బర్న్ అవుతూ ఉండాలి. ఈ టాపిక్ కావాలి. శ్రీను గారు స్టేట్ లో ఒక మంచి లీడర్, తన వాయిస్ ఉంటుంది, తన వాయిస్ స్టేట్ ఉండదు. అంటే మాధురి గారు ఇవాళ దువ్వాడ సీనుతో పాటు మాధురి గారి గురించి ఈ రకంగా ఇల్లీగల్ కాంటాక్ట్స్ అంటగట్టి సోషల్ మీడియా కానీ సొసైటీ కానీ కోచింగ్ చేస్తుందంటే దానికి కారణం ఏంటంటే గతంలో దువ్వాడ శ్రీనివాస్ గారు చాలామంది నేతల గురించి చేసిన కామెంట్స్. పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి ఆయన ఏమన్నాడంటే, సిగ్గుందా నీకు 3 పెళ్ళిళ్ళు చేసుకోవటానికి, భారతదేశంలో ప్రతి మొగుడు రాముళ్లా ఉండాలి, ఏకపత్నివ్రతుడుగా ఉండాలి, రెండో మహిళతో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉండకూడదు, రెండో మహిళతో ఇంకోటి ఉండకూడదు అంటే ఆయన చెప్పి నీతులు సూక్తులు ఉన్నాయే అవన్నీ ఈరోజు గుర్తు చేస్తున్నారు. నువ్వెట్లో పెట్టుకున్నావు ఇంకో మహిళతో అని. నేను అవేవి కాదనండి. ఎందుకంటే నేను యాక్చువల్గా నేను కూడా నాకు పవన్ కళ్యాణ్ అంటే చిన్నప్పటి నుంచి నేను ఒక ఫ్యాన్. నా స్కూల్ డేస్ నుంచి నాకు పవన్ కళ్యాణ్ మూవీస్ అన్న పవన్ కళ్యాణ్ నాకు చాలా ఇష్టం. నేను జనసేనలో కూడా చాలా మంది ఆఫర్ చేస్తారు. నేను ఒకసారి ఫోన్లో కూడా పవన్ కళ్యాణ్తో ఒకసారి ఇచ్చాపురం వచ్చి నేను ఫోన్లో కూడా మాట్లాడాను. నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. నేను ఫ్యాన్ ముందు బేసికల్గా. ఈ టీడీపీ అవన్నీ నాకు కాదు, కానీ పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం. పవన్ కళ్యాణ్ నేను ఒక మంచి అభిమాని. నేను అలాంటి కామెంట్స్ నేను ఎప్పుడు చేయలేదు, నేను ఎప్పుడు ఇది చేయలేదు. కానీ ఇవన్నీ కాకుండా ఈ లైమ్ లైట్లకు నా పేరు తీసుకొచ్చింది వాణియే కదా. దువ్వాడ వాణియే కదా తెచ్చింది నా పేరు తేకుండా నువ్వు ఫైట్ చేసుకోవచ్చు కదా హస్బెండ్తో. నిన్న నువ్వు డోర్ లాక్ చేసుకొని తల పెరగొట్టుకొని వచ్చిన మనిషివి. మొన్న వరకు ఏమన్నావు, ఆవిడ లోపల ఉండి లాక్ చేసింది, మాకు రానివ్వలేదు, తలుపేసింది అన్నావు. మరి మరి అలా లాక్ చేసినప్పుడు మరి నిన్న ఎవరున్నారు లోపల? అవునండి మాధురి గారు, ఇవాళ మీరు ఈ విధంగా బయటకు వచ్చి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే దానికి ఒక మూల సూత్రం మీరు చెప్పిన మాటలు బట్టి చెప్తాను. మా ఆవిడ ఊరెళ్తే మా పక్క ఫ్లాట్ వాళ్ళు కానీ ఎదురు ఫ్లాట్ వాళ్ళు కానీ ఏ రోజు నన్ను ఇంట్లో పిలిచి భోజనం పెట్టరండి. మళ్ళీ మాకు వాళ్ళకి చాలా ఫ్యామిలీ రిలేషన్ ఉంటుందండి మా ఆవిడ ఉన్నప్పుడు మాత్రమే. మా ఆవిడ లేనప్పుడు పక్కింటి ఆవిడ ఎదురింటి ఆవిడ నన్ను పిలిచి భోజనం పెట్టదండి, వాళ్ళ హస్బెండ్ ఉన్నప్పుడు కూడా. ఎందుకు అంటే వాళ్ళ హస్బెండ్ ముందు రకరకాల అనుమానాలు వస్తాయని. కానీ అలాంటి దువ్వాడ శ్రీనివాస్కి మీరు 2 ఏళ్ల పాటు భోజనం పెట్టానంటున్నారు. అదే టెక్కల్లో అదే వైసీపీలో మాధురి లాంటి వాళ్ళు కొన్ని వందల మంది మహిళలు ఉన్నారు, వాళ్ళు ఎవరూ భోజనం పెట్టలేదు. కేవలం మాధురి గారు మాత్రమే 2 ఏళ్ల పాటు ఆయన ఆదరించి భోజనం పెట్టాలి. లాంటి వాళ్ళు ఉన్నారని ఎందుకు అనుకోవచ్చు? నా మెంటాలిటీ వేరు, వారి మెంటాలిటీ వేరు అయిపోవచ్చు కదా. నేను టెంపుల్ సత్యసాయిబాబా టెంపుల్ మేము ఒకటి కన్స్ట్రక్ట్ చేసాం మా ఇంటి పక్కన. నేను రోజు 20 మంది నారాయణలకి క్యారేజీలు పెట్టి భోజనం వండి పంపించేదాన్ని. ఈవెన్ కరోనా టైంలో కూడా నేను చాలా మందికి ఫుడ్ సర్వ్ చేశాను, ప్రతి ఒక్కరు కూడా దగ్గరుండి. కరోనా వచ్చిన పేషెంట్స్ కూడా ఇంటింటికి ఫుడ్ పంపించాను నేను చాలా మందికి. ఈవెన్ కరోనా టైంలో కూడా టెంపుల్ కట్టి మీ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అడగండి. మా అత్తగారు మామయ్య గారు సత్యసాయి డివోటీస్ అయితే మేము ఇంట్లోనే ఒక 20 క్యారేజీలు కొని ఆ 20 క్యారేజీలతో ఎవరెవరైతే అనాథలు ఉంటారో నిరాశ్రయాలు ఉంటారో వాళ్ళ ఇంటికి భోజనాలు పంపించేవాళ్ళం మేము. మా మెంటాలిటీస్ వేరు, వాళ్ళ మెంటాలిటీస్ వేరు అయి ఉండొచ్చు. అండ్ దట్టు అప్పటికే ఆవిడ ఎలిగేషన్స్ చేసింది, అప్పటికే క్యాడర్కి కార్యకర్తలందరికీ చెప్పింది కాబట్టే ఇంకా ఇతను ఈ ఎలిగేషన్స్ నా వల్లే ఎదుర్కొని బయటకు వచ్చారు కదా పాపం. ఈ ఎలిగేషన్స్ పాపం ఇలా చేయడం వల్లే కదా ఇలా అయ్యారని నాకు ఒక సాఫ్ట్ కార్నర్ హ్యుమానిటీ గ్రౌండ్స్లో నాకు ఉంటుంది కదా. అలాగెందుకు మీరు ఆలోచించరు? అంటే ఆ కోణంలో ఎంత మందికి భోజనాలు పెట్టాను నేను, ఎంత అన్నదానం అంటే అన్నిటికంటే కడుపు నింపేది అదే అన్నదానమే. నేను ఎంతో మందికి భోజనాలు పెట్టాను, ఎంతో మందికి అన్నదానాలు చేశాను, ఎన్నో కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు అయితే ఎన్నో చేశాను. మీకు నేను జగన్మోహన్ రెడ్డి అన్న బర్త్డే చూపిస్తాను. ఆ రోజు అయితే 365 మంది మహిళలతో ఆ వీడియో మీకు కావాలంటే ఫుటేజ్ ఇస్తాను. గ్రాండ్గా జగనన్న బర్త్డే సెలబ్రేట్ చేసి సామూహిక పారాయణం చేసి జగనన్న కోసం మేము అందరం వాళ్ళందరికీ భోజనాలు పెట్టి పంపించాను. నాకు అవసరం లేదు కదా, అది అభిమానం కదా. శ్రీను గారు అంటే నాకు కూడా అభిమానం ఉంది. మాధురి గారు, అలా 100 మందికి నిత్యాన్నదానం మీరు ఇంటి బయట పందిరేసి టేబుల్ వేసి అక్కడ భోజనం పెట్టడం వేరు, ఇంటి లోపల డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి ఏమండి శ్రీను గారికి నేను ఇంటిలో పెట్టలేదండి, శ్రీను గారికి క్యారీస్ వండి పంపించాను. ప్లీజ్ ఈ పాయింట్ చాలా క్లియర్గా రాసుకోండి. క్యారీస్ ఎవరెవరు తీసుకెళ్ళాలో వాళ్ళకి పంపిస్తాను నేను. ఎవరెవరు రోజు నా ఇంటిలో నేను సపరేట్గా ఉండి నా ఇంట్లో కుక్ చేసి క్యారీస్ పంపించేదాన్ని. ఆ క్యారీస్ అందరూ తినేవాళ్ళు, సార్తో పాటు ఉన్న గన్మ్యాన్లు, డ్రైవర్లు, ఎవరు పిఏలు వచ్చిన క్యాడర్ అందరికీ క్యారీస్ కట్టి పంపించేదాన్ని. నేను ఇంటికి వెళ్ళి వండి పంపించలేదమ్మా, నేను క్యారీస్ కట్టి పంపించేదాన్ని. నేను అతనితో కలిసి ఇంట్లో లేను. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. అందరూ సొసైటీలో అందరికీ చెప్తున్నానంటే నేను అతనితో కలిసి ఇంట్లో లేను. నా ఇంట్లో ఉండి నేను స్వయంగా ఈ పని మనుషులు పెట్టుకొని కుక్ చేసుకొని వీళ్ళందరికీ భోజనాలు పెట్టేదాన్ని, పంపించేదాన్ని, క్యారీస్ పంపించేదాన్ని. నేను అతనితో కలిసి లేను.
ఎప్పుడైనా ఏదైనా ఒక అంటే ఇప్పుడు పాలిటిక్స్లో ఏదైనా అవసరం ఉంది, ఈ కాల్ సెంటర్ నడపాలి, ఈ అమ్మాయిలకి ఫోన్లు చేయించాలి, ఈ ఐపాక్ వాళ్ళకి నడపాలంటే అలాంటి టైంలో అక్కడికి ఇంటికి వెళ్ళేదాన్ని అని చెప్తున్నాను. నేనే కాదు, నాతో పాటు ఒక 20 మంది 30 మంది అమ్మాయిలు పెట్టుకుని నేను వర్క్ చేస్తాను. నీకు కావాలంటే అమ్మాయిలందరికీ పిలిపించి ప్రెస్ మీట్ పెట్టిస్తాను. అక్కడ ఎంతమందిని పెట్టుకుని నేను అక్కడ ఇంటి దగ్గర ఉండేదాన్ని. మరి ఆ రోజు వచ్చి అడగాల్సింది కదా ఆవిడ, క్వశ్చన్ చేయాల్సింది కదా, ఇక్కడ నువ్వు ఎవరు వచ్చి ఎలక్షన్ చేస్తున్నావు పో అని ఎందుకు అడగలేదు ఆవిడ? నేను ఆ రోజు ఆ ఇంటి దగ్గర ఉండి ఎలక్షన్ ముందు పబ్లిక్గా కదా, డోర్ లాక్ చేసుకొని చేయలేదు కదా, పబ్లిక్గా కూర్చొని నేను కాల్ సెంటర్ అమ్మాయిలు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయండి అని నేను ఫోన్లు చేయించాను, జగన్మోహన్ రెడ్డికే ఓట్లు వేయండి అని అందరికీ కాల్స్ చేయించాను. అక్కడే ఉన్నాను కదా, కూర్చున్నాను కదా. నేను ఒక 36 మంది ఐపాక్ కుర్రోళ్ళని పెట్టుకొని నేను ప్రతి ఊరికి పంపించి మీరు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయండి అని చెప్పి పంపించేదాన్ని కదా. అప్పుడు ఆ రోజు నేను శ్రీను గారి ఇంటి దగ్గర నువ్వు ఉన్నప్పుడు నన్ను వచ్చి నువ్వు ఎందుకు క్వశ్చన్ చేయలేదని అడుగుతున్నాను దువ్వాడు వానికి. నన్ను ఆ రోజు ఎందుకు వచ్చి నువ్వు క్వశ్చన్ చేసి నా చుట్టుపక్కల బయటకు ఎందుకు లాగలేకపోయావు? లాగచ్చు కదా. అంటే ఇప్పుడు పార్టీ పోయింది కదా, జగన్మోహన్ రెడ్డికి అధికారం లేదు కదా, శ్రీను గారికి అధికారం లేదు కదా, నేను ఇంకొక పార్టీతో చేరి వీళ్ళందరూ అంత చూస్తారని నీ తెలివితేటలు ఏదో తెలివితేటలు చూపించుకో. మాకు ఉంటాయి రైట్స్, నేను ఉమెన్ వెల్ఫేర్ రైట్స్ నాకు ఉంటాయి, ప్రతి ఒక్క మహిళకి రైట్స్ ఉంటాయి. నువ్వే ఆడదాని కాదు, నేను కూడా ఆడపిల్లనే, నీకు పిల్లలు కానీ నాకు పిల్లలు ఉన్నారు. మరి మీరే అడగండి, ఆ రోజు ఎందుకు నన్ను వచ్చి లాగలేదు బయటకు చెప్పండి. అక్కడ పబ్లిక్గా కూర్చున్నాను కదా ఆఫీస్ దగ్గర, ఎందుకు వచ్చి లాగలేదు? నేను అక్కడ ఉన్నానని తెలుసు కదా నీకు, ఎందుకు రాలేదు? మరి ఇవేం మీకు అర్థం కావా? నా బాధ మీకు అర్థం కావట్లేదు. మరి ఆ రోజు ఎందుకు నన్ను వచ్చి అడగలేదు? నేను ఏ రోజు కూడా అక్కడ వెళ్ళి ఉండిపోలేదండి పర్మనెంట్గా. నేను ఎలక్షన్ ముందు 2 నెలలు అక్కడ ఉండి దగ్గరుండి ఎలక్షన్ చేశాను. అందరికీ స్టాఫ్ని పెట్టుకున్నాను, వర్కర్స్ని పెట్టుకున్నాను, నేను చేశానండి. ఆ రోజు నువ్వు వచ్చి క్వశ్చన్ చేయింది ఈ రోజు మాదిరి ఉందని ఎందుకు నువ్వు రెచ్చిపోతున్నావు మీడియా దగ్గర? ఎవడ అండ చూసుకొని రెచ్చిపోతున్నావు? అంటే అది అధికారం పోతే మనుషులకు మరే ఉండవా, రైట్స్ ఏమి ఉండవా? అధికారం పోతే మనుషులు చంపేస్తారా? మరి మేము బతకొద్దా? అధికారం ఉన్నప్పుడు ఎందుకు నోరు మూసుకున్నావు? ఆ రోజు ఎందుకు నువ్వు రాలేదు నాకు చెప్పు. ఆ రోజు ఎందుకు వచ్చి నా జుట్టుపట్టి బయటకు ఎందుకు లాగలేదు? నువ్వు నువ్వు ఎక్కడి నుంచి నా బతుకు దగ్గర నువ్వెందుకు ఉండాలో నువ్వెందుకు అడగలేదు? నీ కూతుర్లు వచ్చి నువ్వెవరుతున్నావు ఇక్కడ ఉండడానికి, నువ్వెందుకే రాజకీయం చేస్తా, మేము సపోర్ట్ చేస్తా, మా నాన్నకి మేము ఉంటామని ఎందుకే అడగలేదు మీరు? చెప్పండి నాకు సమాధానం. పిచ్చుకొక్కలకు 3 రోజుల నుంచి వాగుతున్నారు ఇష్టం వచ్చినట్టు. ఎందుకు ఆ రోజు మీరు రాలేకపోయారు? ఇదే డోర్ బదులు కొట్టుకొని వచ్చేయండి జేసీబీ పట్టుకొని. ఎందుకు రాలేకపోయావు చెప్పండి నాకు క్వశ్చన్ కాదు చెప్పండి. ఆ రోజు వచ్చిన ఆవిడ భార్య కదా, హక్కు ఉంది కదా, భార్యగా ఆవిడ హక్కులు ఆవిడకున్నాయి కదా, ఆవిడ హక్కులను ఎవరు ఏం చేసుకోలేరు కదా. ఈ రోజు వచ్చి నా ఇల్లు నా మొగుడు అంటున్నావు, ఆ రోజు ఎందుకు నువ్వు రాలేదు చెప్పు. నాకు ఆన్సర్ నాకు కావాలి. ఆవిడ ఎందుకు నువ్వు రాలేదో ఏదో సాకులు ఇంకొకటి చెప్తున్నాను, 2 సంవత్సరాల్లో ఒక్క రోజైనా దువ్వాడవాని ఆవిడ మొగుడికి ఫోన్ చేసిందా? ఒక్క రోజు చేస్తే నాకు చూపించండి, నాకు లిస్ట్ పెట్టమనండి. ఏ రోజైనా దువ్వాడ శ్రీనికి 2 సంవత్సరాల్లో నువ్వు నా దగ్గరికి రా, నువ్వు ఆ అమ్మాయిలతో మాట్లాడుకో, నువ్వు ఆ అమ్మాయితో చేయకని ఒక్క రోజైనా నువ్వు ఫోన్ చేసి అడిగావా? నీకు సిగ్గుందా? 3 రోజులు చచ్చిపోతున్నావు, ఒక్క రోజైనా నువ్వు అడిగావా? ఒక్క రోజు అడిగితే మీ చెప్పించి నాకు కొట్టండి. ఏ రోజైనా ఆవిడ ఫోన్ చేస్తే వాణి కానీ ఏ రోజైనా ఫోన్ చేస్తే ఏమండి మీరు వచ్చేయండి, ఏమండి నేను వచ్చేస్తానండి, ఎందుకండి ఇవన్నీ మన ఫ్యామిలీ బయటకని ఒక్క రోజున అడగంటే మీరు చెప్పించుకుంటాను, నేను ఒప్పుకుంటాను. అప్పుడు మీరు చేసిన తప్పమ్మాయి, నువ్వు వీళ్ళు తప్పు చేస్తావంటే అప్పుడు నేను నిజంగా ఒప్పుకుంటాను నేను తప్పు చేస్తానని, మీడియా ముఖంగా అందరికీ క్షమాపణ చెప్తాను. నేను చెప్పిన మాటలన్నీ అబద్ధం, నేను ఏదైతే మాట్లాడానో అవన్నీ అబద్ధం, నేను వెనక్కి తీసుకుంటున్నాను, నన్ను క్షమించండి మీరు అందరని నా వర్డ్స్ని బ్యాక్ తీసుకుంటాను. 2 ఇయర్స్లో ఒక్కరోజు నీ మొగుడికి నువ్వు ఫోన్ చేయలేదు, ఒక్కరోజు నువ్వు ఇంటికి రావాలని ట్రై చేయలేదు. ఏం పలాసలో అతను ఒక 6-7 నెలలు ఉన్నారు వాళ్ళ మదర్ దగ్గర. ఏం పలాసలో ఎందుకండి ఉండాలి? నాకేదో కోపం వచ్చి తాళం వేస్తాను కదా, వచ్చాను ఇంటికని ఎందుకు తీసుకెళ్ళలేకపోయావు తల్లి? మహా సాధ్వి వెళ్ళాలివి కదా, ఇప్పుడు చెప్తున్నా మహా వెళ్ళాలి కబుర్లు. ఆ రోజు ఎందుకు నువ్వు తీసుకెళ్ళలేదు నీ భర్తని? ఒక ఎలిగేషన్స్ చేయడం, ఒక అమ్మాయి మీద చెప్పడం చాలా ఈజీ. ఇప్పుడు నేను నీకు చెప్పగలను, నువ్వు రోజు క్యాడర్తో రాత్రి 12-1 గంట వరకు బెడ్రూమ్లో 4-5తో మాట్లాడతావని, నీ పనులే బయట గుసగుసలాడుతుంటారు నీ స్టాఫ్ నీ డ్రైవర్లు. అవి నేను ఎలిగేషన్స్ చేస్తే నీకు ఎలా ఉంటుంది? నేను ఎప్పుడైనా అన్నానా? ఏ రోజు ఎలిగేషన్ చేశానా? ఎలిగేషన్స్ అనేవి చాలా సింపుల్ అండి. ఒకరి మీద బురదలా జల్లడం చాలా తేలిక, కానీ అది చెరుపుకోవడం అనేది చాలా కష్టం. అది నేను అనుభవిస్తున్నాను. ఈరోజు నా మీద పడిన బురదని నేను చెరుపుకోలేకపోతున్నాను. అది చెరుపుకోవడం చాలా కష్టం కాబట్టే నేను చెప్తున్నాను. ఎంత చేసి ఎంత అనుభవించి ఇన్ని మాటలు పడుతున్నాను. 3 రోజుల నుంచి నన్ను లైమ్ లైట్లోకి తీసుకొచ్చారు కాబట్టి నేను దువ్వాడ శ్రీనివాస్ కాబట్టి ఈ ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేస్తానని నేను చెప్తున్నాను. ఎవరేమనుకుని మరి దీన్ని చెడుగా మంచిగా అర్థం చేసుకున్న వాళ్ళు మంచిగా అర్థం చేసుకోండి, చెడుగా అర్థం చేసుకున్న వాళ్ళు మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. నీ చెడుగా అర్థం చేసుకుంటాను, అది కూడా మీ ఇష్టం. నేనైతే దీనికోసం మీ మనసులో బాధ, మీ గుండెల్లో బాధ అంతా కూడా అన్నిట్లో ఏమైనా తప్పు అనిపిస్తుంది నన్ను అడగ. లేదండి, మీ గుండెల్లో బాధ, మీ మనసులో ఆవేదన అంతా కూడా ఒక మహిళగా మీరు ఎంత నరకయాతన అనుభవిస్తున్నారని మీ మాటలను బట్టి, మీ ఆవేశాన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుందండి. ఇది రెండో వర్షన్, రెండో మహిళ కోణంలోంచి కూడా మనం చూడాలని మీతో ఇంతసేపు మాట్లాడిచ్చిందండి మేము.
ఇది జనానికి తెలియాలి. ఇది జనానికి తెలియాలి. కేవలం వాణి గారు చెప్పారు కదా అని వాణి గారి మాటలు, వాణి గారి అమ్మాయి హైందవి చెప్పిందని ఆ మాటలు మాత్రమే కాదు, రెండో మహిళ ఎంత సఫర్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. అందుకని అది తెలియజేయాలన్న ఉద్దేశంతో మీతో ఎంతసేపు మాట్లాడిచ్చాము మాధురి గారు. ఒక్కోసారి మాధురి గారు అది మాధురి గారు అయితే చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఫోన్ కాల్ కట్ అయింది, మళ్ళీ కలుపుతున్నారు, మా వాళ్ళు కనెక్ట్ చేస్తూ ఉన్నారు. ఒకసారి మళ్ళీ మాట్లాడదాం. ఆవిడైతే చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. 60 ఏళ్ల వయసు ఉన్న దువ్వాడ సీనుతో నాకు అక్రమ సంబంధం అంటగట్టి ఈ రకంగా వేధిస్తున్నారు, నాకు ఒక 3 ఆడపిల్లలు ఉన్నారు, నా భర్త ఉన్నారు, వీళ్ళ వల్ల నా ఫ్యామిలీ డిస్టర్బ్ అయింది, నా భర్తకి నాకు మధ్య గ్యాప్ వచ్చింది, రేపొద్దు నా 3 ఆడపిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళ మానసిక పరిస్థితి పైన ఈ ఆరోపణలన్నీ కూడా పడతాయి, నీ తల్లి లాంటిదని ఎవరో చెప్తారో, ఏ వీడియోలు చూస్తేనో వాళ్ళ పరిస్థితి ఏంటి అంటూ ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే క్రమంలో దువ్వాడ వాణి గతంలో కూడా ఎన్నికల సమయంలో, ఎన్నికల ముందు నేను దువ్వాడ శ్రీనితోనే ఉన్నాను కదా, అతనితో పాటే ప్రచారం చేశాను కదా, అతని ఆఫీసులోనే ఉన్నాను కదా, ఆ సమయంలో నువ్వు ఎందుకు వచ్చి నన్ను కోచింగ్ చేయలేదు అనేది ఇప్పుడు మాధురి గారు లేవనెత్తుతున్న ప్రధానమైన ప్రశ్న. దీనికి వాణి గారు కూడా సమాధానం చెప్పాలి ఖచ్చితంగా. కేవలం వన్ సైడెడ్గా మీడియా అంతా కవర్ చేస్తోంది కదా అని కేవలం వాణి గారు వాళ్ళందరినీ ఈవిడిని బదనాం చేయటం కాదు. ఇప్పుడు ఏదైతే మాధురి గారు రైజ్ చేసిన ప్రశ్నలకి వాణి గారు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. నువ్వు ఆ రోజు ఎందుకు కోచింగ్ చేయలేదు? మాధురి గారు ఒకటే మాట అంటూ ఉన్నారు, నువ్వు ఆ రోజు నన్ను వచ్చి నువ్వు ఎందుకు ఆఫీస్లో ఉన్నావు, బయటకు పోని జుట్టుపట్టి నువ్వు ఎందుకు గెంటేయలేదు అన్నమాట చాలా వాల్యుబుల్ క్వశ్చన్, అది చాలా లాజికల్ క్వశ్చన్. అది ఆ రోజు లేనిది ఇవాళ మాత్రం ఎందుకు వచ్చింది అనేది మాధురి గారు చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. మాధురి గారు, ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఎవరో అండదండలు చూసుకుని ఈరోజు రెచ్చిపోతూ ఉన్నావు, ఆయన అధికారం లేదు కాబట్టి, వైసీపీ ఓడిపోయింది కాబట్టి అని. అంటే మీ ఉద్దేశంలో వాణి గారి వెనక ఏదైనా పొలిటికల్ పార్టీ ఉందని కానీ, పొలిటికల్ నాయకులు సపోర్ట్ ఉందని కానీ అనుకుంటూ ఉన్నారా? అఫ్ కోర్స్ మీకు అదే ఇందాక చెప్తున్నాను, ఆవిడ అఫ్ కోర్స్ ఆవిడ హస్బెండ్కి అగెనెస్ట్గా షీ వర్క్డ్ ఫర్ టీడీపీ, తన టీడీపీకి సపోర్ట్ చేస్తుంది. టీడీపీ ఎప్పుడు శ్రీని గారికి అగెనెస్ట్, ఎందుకంటే అతను ఎప్పుడు మంచిగా నీతి నిజాయితీగా ఉంటారు కాబట్టి అతను అందరికీ అగెనెస్టే. ఎప్పుడు ఎందుకు ముక్కుసూటుగా ఉండే వ్యక్తులు అంటే ఎవరికీ పడదు, అతను అందరికీ అగెనెస్ట్గా ఉంటారు కాబట్టి కంపల్సరీ ఆవిడ టీడీపీ సపోర్ట్ తీసుకుని ఉంటారు. ఇందులో తప్పే ఉంది. అచ్చెన్నాయుడు మీద అచ్చెన్నాయుడు గారు ఉన్నారు అని ఇందాక దువ్వాడ శ్రీని గారు ఆరోపిస్తున్నారు. అంటే మీకు ఆ సమాచారం ఏమైనా ఉందా? యా మేబీ అండి, మేబీ ఉండొచ్చు. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్, ఆ డోర్స్ ఒక 10 మంది 20 మంది డోర్స్ వచ్చి బద్దలు కొట్టేస్తున్నారు రాడ్లతో, తలుపులు బ్రేక్ చేసేస్తున్నారు. అంటే తలుపులు బ్రేక్ చేసేసి ఇంట్లోకి ట్రెస్పాస్ చేస్తున్నప్పుడు నాకు థ్రెట్ ఉంది, మహాప్రభు పోలీసులు మీరు రండి, నన్ను చంపడానికి వస్తున్నారంటే ఒక్క పోలీస్ కూడా 3 గంటలు 4 గంటలు రాకపోతే ఏం సెక్యూరిటీ ఉందండి, ఇంకేం పోలీస్ వ్యవస్థ అండి ఇది? 3 గంటలు నాకు సెక్యూరిటీ కావాలి, నన్ను ఇలాగ నా ఇంట్లో ట్రెస్పాస్ చేస్తున్నారు, నా డోరు కొట్టడానికి వస్తున్నారు, నా తలుపులు బద్దలు కొడుతున్నారు, రండి 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 అని 100కి ఫోన్ చేస్తే రాకపోతే, ఒక పోలీస్కి సిఐకి ఫోన్ చేస్తే రాకపోతే, ఒక ఎస్ఐకి ఫోన్ చేస్తే రాకపోతే దీన్ని ఎవరైనా ఏం అర్థం చేసుకోవాలి చెప్పండి? సిఐకి ఎస్ఐకి క్వశ్చన్ చేసుకోమనండి, ఎందుకు రాలేదు? ఎందుకు? ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే అతనికి ఇష్టం లేకుండా ఆల్రెడీ అతను ఆవిడకి ఒక 5 crores 6 crores ఒక మంచి ఇల్లు కట్టి, ఆ ఇల్లు ఆవిడ ఎక్కడైతే ఇల్లు లాక్ చేసి బయటికి పంపించేస్తే పాపం ఆ రోజు వచ్చేసి బయట ఉన్నారండి. వాళ్ళ బ్రదర్ సపోర్ట్తోనో ఎవరి సపోర్టో మేము ఎవరో చేసి ఒక ఇల్లు నిలబెట్టుకున్నారండి ఇంట్లో. ఎందుకంటే అద్దెంట్లో ఒక నాయకుడు అయ్యండి ఏం అద్దెంట్లో తిరుగుతారని మెల్లిగా ఒక ఇల్లు కట్టుకున్నారు. ఒక 6 years ఆ ఇల్లు కూడా ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. జస్ట్ ఒక రూమ్ మీద కట్టుకొని అందాక ఉందాం, ఇక్కడ రాజకీయాలు చేయాలి కదా, ఇక్కడ నా ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో అతను అక్కడ ఉంటే మరి ఈ పోలీసులు అందరూ ఎందుకు రాలేకపోయారు మరి చెప్పండి నాకు? ఫోన్ చేస్తే ఈవిడ ఎందుకు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు? వచ్చి తప్పమ్మా ఇది ట్రెస్పాస్ చేయకూడదు, మీరు ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి, మీరు ఏదైనా ఉంటే కంప్లైంట్ చేయండి, కంప్లైంట్ చేస్తే ఏమైనా ఎలిగేషన్స్ ఉంటే మేము అతనికి అరెస్ట్ చేస్తాము, అతను ఏమైనా కంప్లైంట్ పెడితే మేము చూసుకుంటామని చెప్పి ఆవిడని బయటికి పంపించాలి. కానీ ఇదేం ప్రొటెస్ట్లు అండి, నాకు అర్థం కాదు. అంటే అతనికి సెక్యూరిటీ వద్దా? వాళ్ళు మీరు వదిలేసి ఎనీ టైం అతని మీద అటాక్ చేస్తే ఎవరు రెస్పాన్సిబుల్? అతనికి ఏమైనా అయితే ఎవరండి రెస్పాన్సిబుల్? అతనికి ఏమైనా అయితే చెప్పండి. ఇప్పుడు స్టిల్ ఈ నిమిషం వరకు కూడా ఇంకా గొడవ జరుగుతూనే ఉందండి. అక్కడే ఉన్నారు తల్లి కూతుళ్ళు ఇద్దరు కూడా. కొద్దిసేపటి క్రితం వాణి గారు మీ మీద కొన్ని కామెంట్స్ చేశారు, వాణి గారు హైందవి గారు. ఒకసారి వాణి గారు చేసిన కామెంట్స్ మీరు వినండి, ఒకసారి దానికి రిప్లై ఇద్దరు కానీ మీరు ఒకసారి. ఎఫ్ఐఆర్ ఉందో ఏటుందో మేము ఆయన గొడవలు పడుతున్నప్పటికీ మేము ఆయన పేరెంట్స్ దగ్గర పలాసలో ఉండడం జరిగింది.
ఎలక్షన్ ముందు ఆయన ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ అప్పటి నుండి ఇక్కడే ఆవిడ ఉంటుంది అనేది మేము వింటున్నాము. ఇన్నాళ్ళు ఏ ఎఫ్ఐఆర్ ఉందో ఏటుందో మేము ఆయన గొడవలు పడుతున్నప్పటికీ మేము ఆయన పేరెంట్స్ దగ్గర పలాసలో ఉండడం జరిగింది. ఎలక్షన్ ముందు ఆయన ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ అప్పటి నుండి ఇక్కడే ఆవిడ ఉంటుంది అనేది మేము వింటున్నాము. ఇన్నాళ్ళు ఏ ఎఫ్ఐఆర్ ఉందో ఏటుందో మేము ఆయన గొడవలు పడుతున్నప్పటికీ మేము ఆయన పేరెంట్స్ దగ్గర పలాసలో ఉండడం జరిగింది. ఎలక్షన్ ముందు ఆయన ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ అప్పటి నుండి ఇక్కడే ఆవిడ ఉంటుంది అనేది మేము వింటున్నాము. ఒకసారి ఆపండి, ఒకసారి పాజ్ చేయండి, పాజ్ చేయండి. అప్పటి నుంచి ఎలక్షన్ ముందు నుంచి ఆవిడ ఎక్కడ ఉండడం జరిగింది మాకు తెలుసు అని క్లియర్గా చెప్పారు కదా ఆవిడ. ఎస్ అండి, అవును. ఎలక్షన్ ముందు నుంచి మరి ఎందుకు వచ్చి నన్ను తీసుకొని బయటకు పంపించలేదమ్మా? ఎందుకు నువ్వు కంప్లైంట్ చేసి నన్ను ఎందుకు బయటకు పంపలేదు చెప్పమ్మా? నువ్వు తెలుసు కదా నీకు నేను ఎక్కడే ఉన్నానని. ఎందుకు నువ్వు అప్పుడు నా దగ్గరికి రాలేదు? నువ్వు ఇక్కడి నుంచి పోనీ ఎందుకు నువ్వు అనలేదు? ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఏ లబ్ధి కోసం వచ్చావు? ఏ ఏ ఏ ఏ మళ్ళీ ఏ అధికార కాంక్షతో వచ్చావు? అంటే ఏంటి నువ్వు హైలైట్ అయిపోదామని వచ్చావా? లేకపోతే ఇంకేదో వచ్చావు? ఇన్ని చేసిన నిన్ను ఇంకా ఏ మగాడని స్వీకరిస్తాడా? నువ్వు ఎంత రభస్ చేసావే. ఒక స్టేట్ నాయకుడు, ఒక స్టేట్లో ఒక పరుగుల నాయకుడు, ఎక్కడికి వెళ్ళినా అతనికి అభిమానులు, ఎక్కడికి వెళ్ళినా అతనికి ఫ్యాన్స్, అతని వాయిస్ అంటే ఒక్కొక్క జనాలకి పిచ్చి, అంత క్రేజ్ ఉన్న ఒక హీరో లాంటి వ్యక్తిని ఇప్పుడు జీరో చేస్తావు కదా నువ్వు కంప్లీట్గా. మరి అతని మనసులో ఇంక నీకు మీద ఏ విలువ ఉంటుంది? నువ్వే అంటున్నావు 2 నెలల ముందు నుంచి అక్కడ ఉంది, నాకు తెలుసు ఎలక్షన్ చేస్తుంది అన్నావు. మరి అప్పుడే ఎందుకు నువ్వు రాలేదమ్మా? నాకు చెప్పు, నువ్వు ఎందుకు రాలేదు? రావచ్చు కదా, అప్పుడే మనం తెలుసుకునే వాళ్ళం. అప్పుడే నేను ఎలక్షన్ చేయకుండా ఉండేదా? నువ్వే ఎలక్షన్ చేయాల్సింది కదా. నువ్వు నీ నీచపు బుద్ధి, నికృష్టపు బుద్ధి, నువ్వు ఒక నీచ మహిళ. నువ్వు మహిళవే కాదు నా దృష్టిలో. ప్రతి ఒక్కరి ముందు నువ్వు ఏదో పేషెంట్ మూవ్ వేసుకుని ఇలాగ దొంగేడు ప్లేట్ చేస్తే ఎవరైనా నమ్మిరు. నువ్వు చెప్పినవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్, నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలు. దేవుడు అనేవాడు ఉంటాడు, ఖచ్చితంగా చూసుకుంటాడు ఇవన్నీ. జడ్జిమెంట్ అనేది పైనుంచి ఏదో ఒక రోజు వస్తుంది. నాకు నన్ను ఎంత ఉసురు పెట్టిన నువ్వు ఎవరు కూడా ఇది అవ్వరు. మీ గురించి ఇంకొక కామెంట్ కూడా చేశారండి, అది కొంత ఇబ్బందికరమైన అంశం. అది ఒకసారి ఏం మాట్లాడారు చూడండి. ఆవిడ ఏంటంటే వీడియో తీసి పెట్టడం, చాలా తప్పుడుగా బిహేవ్ చేయడం. ఇప్పటికీ ఆవిడకి నాకు తెలిసిన 3 మ్యారేజెస్ కూడా అయ్యాయి. అలానే ఆవిడ ఇల్లీగల్ అఫైర్సే కాకుండా ఆవిడ వృత్తే అది. చాలా దారుణంగా దాని మీద పబ్బం గడుపుకొని డబ్బులు గడించుకునే తత్వం ఆవిడ ఏంటంటే వీడియో చూసారు కానీ, అంటే బేసిక్గా ఇది అంటే అదే చెప్తున్నాను, డబ్బులు గడించుకునే వృత్తి ఆవిడ 3 పెళ్ళి. దీని మీద నేను ఆవిడ మీద కంప్లైంట్ అయితే కంపల్సరీ నేను ఫైల్ చేస్తాను. ఆవిడ మరి ఇలాంటి ఎలిగేషన్స్ నా మీద చేసినందుకు నేను చట్టపరమైన చర్యలు కంపల్సరీ నేను తీసుకుంటాను. ఇలాంటి కామెంట్స్ చేసినందుకు దీనికి డబ్బు లేదేమో, ఈ రోజు నా అకౌంట్ బ్యాలెన్స్ చూసుకుంటే నాకు డబ్బు ఉంది, దీని దగ్గర లేక, ఇది గతిమతి లేక నువ్వు అలాంటి దిగజారుడు పనులు చేయాల్సి వచ్చి, మొగుడు లేడు కదా అలాగా వదిలేశాడు, దూరంగా ఉంటున్నాడు, నీకు నచ్చినట్టు నువ్వు వీడు బతకవచ్చు. నీకు ఒక ఎవడు అడిగేవాడా, నీకు చేసేవాడా? నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావో, ఇంట్లో ఎవరితో ఉంటున్నావో, ఇంట్లో ఎవడొస్తున్నాడో కూడా అడిగేవాడే లేడు నీకు. నీ ఇష్టం, నీ లైఫ్ నీ ఇష్టం అయిపోయింది. నువ్వు కామెంట్స్ చేశావు రైటా? నువ్వు ఒక ఎమ్మెల్సీ, ఒక దువ్వాడి శ్రీనివాస్ కూతురు అయినటువంటి నువ్వు ఎవరికో ఒకరికి పెళ్లి చేసుకున్నావు. ఒక లవ్ మ్యారేజ్ చేసుకొని నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయి నువ్వు. మేము అలా చేసుకోలేదే, మా పేరెంట్స్ చూపించిన వాళ్ళకే మేము పెళ్లి చేసుకున్నాము, మా పేరెంట్స్ మాటని గౌరవించు. నువ్వు ఎక్కడ నీ తండ్రి మాట గౌరవించావు? నీ తండ్రి మాట గౌరవిస్తే నీకు నచ్చిన పెళ్లి నువ్వు చేసుకున్నావు ఉండేదాన్ని కాదండి. మీ వెనక మీరు చూసుకోండి. ఆ కామెంట్ చేసింది వాణి అండి, పాప కూడా చేసిందండి. పాప కూడా నిన్న కామెంట్ చేసిందండి. పాప కూడా చేసింది నిన్న కొన్ని వీడియోలో కామెంట్ చేసింది. నువ్వా కామెంట్ చేస్తున్నావు? నువ్వు పెళ్లికి ముందు చేసిన పనులు అందరికీ వాళ్ళ పిల్లల గురించి కూడా కామెంట్ చేయదలుచుకోలేదు. నా పిల్లల జోలికి వస్తే నేను నీ జోలికి కూడా రావాల్సి వస్తుంది. నా పిల్లల జోలికి మర్యాద చెప్తున్నాను, నా పిల్లల జోలికి రాకండి. నా పిల్లల జోలికి వస్తే నేను ఊరుకునేదే లేదు. నువ్వు రోజు ఇంట్లో ఏం చేస్తున్నావో చెప్పు. నువ్వు ఎవరెవరితో ఎఫ్ఐఆర్ మెయింటైన్ చేస్తావో అందరికీ తెలుసు. వాణి గారు ఎవరెవరు ఏం చేస్తారో అందరికీ తెలుసు. నా నోట్తో నేను చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు రోజు ఇంట్లో ఏం చేస్తున్నావు? రోజు 4 ఎదురు పెట్టుకుని నువ్వేం చేస్తున్నావు మగవాళ్ళతో? మేము ఏ రోజు మగవాళ్ళతో లేమే ఇంట్లో. నువ్వేం చేస్తున్నావు? నేను ఆడవాళ్ళకి డాన్సులు చెప్పాను, మగవాళ్ళకి ఏ రోజు చెప్పలేదు కదా. నువ్వేం చేస్తున్నావు ఇంట్లో మగవాళ్ళని పెట్టుకొని? కామెంట్ చేస్తే ఈ చీచి తంతాను. నీకేమైనా ప్రాబ్లం అంటే నీ మొగుడుతో తేల్చుకో వాణి. నా పర్సనల్ లైఫ్ నన్ను కామెంట్ చేస్తే రైట్ నీకు లేదు. నా గురించి కామెంట్ చేస్తే నడి రోడ్డు మీద ఈ చీచి తంతాను అక్కడికి వచ్చి నీ దగ్గరికి. నీకుంటే నీ భర్తతో మాట్లాడుకుంటున్నావు కదా, తేల్చుకోవే. దమ్ముంటే తేల్చుకొని నీ మొగుడు దగ్గరికి వెళ్ళవే. నా గురించి మాట్లాడే రైట్ నీకు లేదు. నా ఫ్యామిలీ కోసం మాట్లాడే రైట్ లేదు. నా క్యారెక్టర్ కోసం మాట్లాడే రైట్ లేదు. నువ్వు ఒక క్యారెక్టర్లెస్ ఉమెన్వి. నీకేదైనా ఉంటే నువ్వు మొగుడుతో తేల్చుకో. ఇప్పుడు చెప్తున్నాను, మీడియా పరంగా చెప్తున్నాను, పోలీసులు కూడా చెప్తున్నాను, ఇలా ఎవరెవరు ఉన్నారో న్యాయపరంగా నేను అందరికీ వేడుకుంటున్నాను.
నా పర్సనల్ లైఫ్ని కామెంట్ చేసే రైట్ ఆవిడకి లేదు. నీ హస్బెండ్తో ప్రాబ్లం ఉంటే హస్బెండ్తో చూసుకో. నా జోలికి వస్తే నేను తంతాను, నడి రోడ్డు మీద వచ్చి తంతాను, ఎవడు ఆపుతాడో చూస్తాను, ఆపినోడు కూడా తంతాను. ఆపే రైట్ ఆవిడకి లేదు. నన్ను కామెంట్ చేస్తే నన్ను హర్ట్ అవుతుంది. ఇంకోసారి కామెంట్ చేసి నాకు ఏమైనా బాధ కలిగినా కూడా నా ముగ్గురు పిల్లలతో సూసైడ్ చేసుకుంటారు. ఇప్పుడు చెప్తున్నా, ఆవిడే రీజన్ అవుతుంది. మీ అందరికీ మీడియా ముఖంగా చెప్తున్నాను, నాకు ఇంకొకసారి నాకు మనస్తాపం కలిగించే మాటలు, ఆవిడ మాటలు నాకు చాలా బాధపడుతున్నాయి 3 రోజుల నుంచి. నాకు మనస్తాపం కలిగించే మాటలు ఇంకొకసారి మాట్లాడావో పళ్ళు రాలగొడతానే చెత్తదాన. నువ్వు ఒక ఆడదానమైనా ఆడదాని కోసం కామెంట్ చేస్తున్నావు, నాకేంటే బాధ డబ్బుల కోసం? నాకు ఫ్యామిలీ తరాల నుంచి మాకు డబ్బు ఉంది, నీకేముంది తొక్క? నీ పేరు మీద ఒక ఆస్తి ఉంటే నాకు చూపించే చెత్తదాన. రూపాయి లేని దానివి, అడుగుతున్నే బతుకునేది. నీకు మొగుడిస్తే కానీ దిక్కులేదు. నేను ఒక ఇండిపెండెంట్ ఉమెన్, నేను ఒక బిజినెస్ చేశాను, ఒక బంక్ నడిపించాను. నాకు ఆస్తుపాస్తులు ఉన్నాయి, నాకేంటే కర్మ? ఒక డబ్బులు తినాల్సి బతకాల్సిన కర్మ నాకేంటే? నీకు ఒక కొన్ని సంవత్సరాలు డబ్బులు లేకుండా గతిమతి లేకుండా వీళ్ళకండి కొద్ది రోజులు వీళ్ళకి ఫ్యామిలీకి అండి అందరికీ తెలుసు, డబ్బులు కూడా లేకపోతే వీళ్ళకి డీజిల్ ఖర్చుకు లేకపోతే డ్రైవర్లు అంట వీళ్ళు ఎవరో ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి చెప్పాడు, ఆ అబ్బాయి రింగ్ ఏదో తాకట్టు పెట్టి వీళ్ళకి డబ్బులు వేసి డీజిల్ పోస్తాడు. ఇలాంటి బతుకులు మీవి. గోల్డెన్ స్పూన్, నేను బై బర్త్ గోల్డెన్ స్పూన్. బంగారు పల్లెల్లో పెంచారు నా తల్లిదండ్రులు. నాకు ఏ రోజు ఏ లోటు లేదు, డబ్బుకు లోటు లేదు, బంగారానికి లోటు లేదు. టెక్కలో ఎవరికి అడిగినా చెప్పండి, నేను ఎంత బంగారం వేసుకుని తిరిగేదానో, నాకు ఎంత గోల్డ్ ఉందో, నాకు ఏమేమి ఉన్నాయో అందరికీ తెలుసు. ఇదే తొక్కలో ఇప్పుడు వచ్చింది 2 సంవత్సరాలు. ఈ 9 సంవత్సరాల్లో అడగండి ఎవరికైనా నాకేముందో, నేను ఏం వేసుకుని తిరిగేదానో. మీకు కావాలని ఈ ఫొటోస్ కూడా చూపిస్తాను కావాలంటే. ఫాల్స్ ఎలిగేషన్స్ చేసావంటే పళ్ళు రాలితే పిచ్చి పిచ్చి భాషలు వేస్తున్నావేంటి? ఒక ఆడపిల్లని లేదు ఏం లేదు, నీ మొగుడుతో ఉంటే తేల్చుకుని నా జోలికి వచ్చి చొప్పించి కొడతాను చెత్తదాన. నేను కేసు కూడా పెడతాను నా పిల్లల గురించి, నా గురించి ఇంకోసారి మాట్లాడావంటే. పిచ్చి పిచ్చి భాషలు వేస్తున్నావేంటి? యూజ్లెస్ ఫెలో. ఒక్కసారి హైందవి ఏం మాట్లాడింది ఒకసారి వినండి. మాధురి గారు హైందవి ఏం మాట్లాడింది ఒకసారి వినండి. ఇల్లీగల్ రిలేషన్షిప్ మా డాడీతో పెట్టుకోవడానికి కాదు ఆమె పార్టీకి పంచే ముందు. తను మా డాడీ ఏం చాట్ చేసుకున్నారో నా దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయి, కావాలంటే నేను సబ్మిట్ చేస్తాను. అప్పుడు తెలుస్తుంది మేము అబద్ధాలు చెప్తున్నామా, టార్చర్ చేస్తున్నామా, లేకపోతే నిజంగా న్యాయం కోసం క్వశ్చన్ చేస్తున్నామా అన్నది. నెక్స్ట్ అదొకటండి, మీరు ఆయన మధ్య వాట్సాప్ చాట్ అంతా నా దగ్గర ఉంది. సో ఏంటి మీరు టార్చర్ చేస్తున్నారని మీరు చేస్తున్న అలిగేషన్స్ కూడా సమాధానం చెప్తాను. వాట్సాప్ చాటింగ్ ఏదో ఉందని చెప్పారు కదా, వాట్సాప్ చాటింగ్లో నా ఫోన్ నెంబర్ ఉందా? నా ఫోన్ నెంబర్ ఉందా? వాట్సాప్ చాటింగ్లో ఎక్కడైనా నా ఫోన్ నెంబర్ ఉందా? చెప్పండి ఒక మాట. ఓకే, నెక్స్ట్ హైందవి ఇంకేం మాట్లాడింది ఒకసారి ప్లే చేయండి. ఇది మా ఇల్లు, మాకు అన్ని లీగల్గా అన్ని రైట్స్ ఉన్నాయి. ఆయనకి మేము పిల్లలం, ఆమెకి ఎలాంటి రైట్ లేదు, ఆమె బయటే ఉండాలి. వాళ్ళ బ్రదర్కి ఎలాంటి రైట్ లేదు, ఆయన పలాసలోనే ఉండాలి. మాకు అన్ని రైట్స్ ఉన్నాయి కాబట్టి మేము ఇక్కడే ఉంటాం. ఇది మా ఇల్లు, మాకు అన్ని లీగల్గా ఇది మా ఇల్లు, మాకు అన్ని లీగల్ రైట్స్ ఉన్నాయి. ఓకే, వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఫాదర్ ఇల్లు లీగల్గా రైట్స్ ఉంటే తీసుకోమనండి, చూసుకోమని ఇప్పుడు చెప్పాను కదా. నా జోలికి రావద్దు, నా కోసం కామెంట్ చేస్తే పళ్ళు రాలితే చెప్పిచ్చి కొడతాను. నీ లీగల్ రైట్స్ ఉంటే తీసుకో. నేను కూడా స్పెండ్ చేసి డబ్బులు ఖర్చు పెట్టాను కదా, ఒక 2 crores అంతా ఖర్చు పెట్టాను కాబట్టి నా డబ్బులు కూడా నాకు ఇచ్చేస్తే నా ఇంకా ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదని. ఎందుకంటే ఇంటి కన్స్ట్రక్షన్ కోసం నేను డబ్బులు ఇచ్చాను, నేను అప్పు ఇచ్చాను అతనికి. ఆ ఇంటి కన్స్ట్రక్షన్ కోసం నేను ఇచ్చాను, అవి నాకు ఇచ్చేస్తే ఆ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం నాకే ఉంది. నేను వెళ్తాను ఆ ఇంటికి, నాకు నా డబ్బులు ఇచ్చిన తర్వాత నేను అక్కడికి వెళ్తాను. నేను స్పెండ్ చేసిన 2 crores నాకు బ్యాక్ ఇవ్వనండి. ఇచ్చేస్తే నేను ఆ ఇంటి దగ్గరికి వెళ్ళడం మానేస్తాను. నాకేంటి అవసరం, వెళ్ళాల్సిన అవసరం? నాకేమైనా ఇల్లు లేవా? నాకు వైజాగ్లో ఇల్లు ఉన్నాయి, టక్కర్లో ఇల్లు ఉన్నాయి, శ్రీకాకుళంలో ఇల్లు ఉన్నాయి. నాకు ఎక్కడికక్కడ వైజాగ్ స్కై పార్క్లో నాకు ఒక ఫ్లాట్ ఉంది. నాకు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను లైఫ్ లీడ్ చేస్తాను. నేను స్పెండ్ చేసిన డబ్బులు కూడా నాకు ఇచ్చేస్తే ఎవరింటికి ఎవరి పంచకి ఇల్లాగొచ్చి బజారోళ్ళకి పొమ్మన్నా వెళ్ళాల్సిన అవసరం నాకైతే లేదు. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, ఎనీ కామెంట్స్ అతని కోసం కామెంట్స్ చేసుకోండి, ఏదైనా అనండి. నా క్యారెక్టర్ మీద, నా పర్సనల్ లైఫ్ మీద కామెంట్స్ చేసే రైట్ లేదు. రైట్ ఉందా? ఎవరి క్యారెక్టర్ కోసం రైట్ చేసే రైట్ ఏమైనా ఉందండి? ఖచ్చితంగా లేదండి, లేదు. అది ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాం మేము. లేనప్పుడు నా క్యారెక్టర్ కోసం నువ్వు కామెంట్ చేస్తే నేను వచ్చి నా ఇంటి మనుషులతో వచ్చి నిన్ను చెప్పించి కొడతాను. నువ్వు ఫైట్ చేసుకున్నంత వరకు నువ్వు ఫైట్ చేసుకో. నీ హస్బెండ్తో మాట్లాడుకుంటే నువ్వు మాట్లాడుకో, నీ పిల్లలు మాట్లాడుకుంటే మాట్లాడుకో. ఐ డోంట్ ఇంటర్ఫియర్, నాకు సంబంధం లేదు. మీరేం మాట్లాడుకున్న సంబంధం లేదు. శ్రీని గారు నువ్వు తీసుకెళ్ళిపోయినా నాకు సంబంధం లేదు. శ్రీని గారు నిన్ను లోపల పెట్టుకున్నా నాకు సంబంధం లేదు. పిల్లలు నువ్వు లోపలికి వెళ్ళినా నాకు సంబంధం లేదు. నాకు ఏ విషయానికి సంబంధం లేదు. నా క్యారెక్టర్ని బ్లేమ్ చేయొద్దు. చేస్తే మాత్రం ఊరుకోను. ఇదే నేను వార్న్ చేస్తున్నాను. ఇప్పుడే చెప్తున్నాను, వార్న్ చేస్తే ఆవిడ ఎక్కడుందో నేను అక్కడికి వెళ్ళి రేపు తంతాను, నేను వదలను.
ఏ పోలీసులు నాకు సపోర్ట్ చేయకపోతే అప్పుడు నేను హ్యూమన్ రైట్స్కి నేను వెళ్తాను. ఆ రోజు నేను అక్కడే వాళ్ళ ముందు చచ్చిపోతాను. నన్ను కామెంట్ చేస్తే నేను వెళ్ళి కొడతాను. నన్ను ఎవడైనా ఆపితే నేను ఊరుకోను. నేను కామెంట్ చేయట్లేదు కదా, నేను ఎవరి కోసం కామెంట్ చేయట్లేదు. నన్ను కామెంట్ చేస్తే నేను ఊరుకోను. ఇప్పుడే చెప్తున్నాను, నన్ను కామెంట్ చేయకు, నా జోలికి రాకు. చివరిగా ఒక ప్రశ్న అండి మాధురి గారు, చివరిగా ఒక ప్రశ్న. ఇలాంటి క్రిటికల్ టైంలో ఒక విధంగా మీరు ఒక పోరాటం చేస్తున్నారు. ఒకటి క్యారెక్టర్ కోసం, 2 భవిష్యత్తు కోసం, 3 పిల్లల కోసం ఒక ఫైట్ చేస్తున్నారు. ఈ తరుణంలో మీ అత్తామామగారి దగ్గర నుంచి ఏమైనా సపోర్ట్ ఉందండి? అలాగే మీ అమ్మా నాన్నగారి నుంచి సపోర్ట్ ఉందా మీకు ఇప్పుడు? ఏంటి, మా అత్తగారు చనిపోయారండి, మా మావయ్య గారు చనిపోయారండి. ఒక 2 years అవుతుంది మావయ్య గారు చనిపోయారు. ఒక 4 years అవుతుంది అత్తగారు చనిపోయారండి. నేను ఒంటరిగా ఉంటున్నా, ఒక సర్వెంట్ మైండ్ పెట్టుకొని నేను ఒంటరిగా ఉంటున్నా. చనిపోయారు. ప్రెసెంట్ ఇప్పుడు ఎవరైతే మెరైన్ ఇంజనీర్ చెప్పానో మా హస్బెండ్, తను కూడా ఇప్పుడు ఫారెన్లో ఉన్నారు, ప్రెసెంట్ ఇక్కడ లేరు. వచ్చాక ఎలా డిసైడ్ చేసుకుంటామా, ఎలా అవుతుందో తర్వాత ఫర్దర్గా ఆలోచించుకోవాల్సిన విషయాలు అవి. అతను కూడా ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ లేరు, అతను ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఇప్పుడు మా అత్తగారు కానీ మావయ్య గారు కానీ లేరు. మా బావగారు కూడా ఈ ఎలిగేషన్స్ నన్ను దూరం పెట్టారు. ఎందుకంటే నా వల్ల వాళ్ళకి బ్యాడ్ నేమ్ కదా, వాళ్ళకి అమ్మాయి ఉంది, పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి. ఈ ఎలిగేషన్స్కి వాళ్ళకి బ్యాడ్ నేమ్ కదా, అందుకే నేను దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు ఇంకా లైమ్ లైట్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఇంకా నా దగ్గరికి ఎవరు రారు. వాళ్ళకి రమ్మని నేను వాళ్ళ హెల్ప్ కూడా అడగను. ఏ మొహం పెట్టుకుని వాళ్ళకి ఎలా అడుగుతాను నేను హెల్ప్? ఇన్ని ఫేస్ చేసిన వాళ్ళకి నేను కూడా అడగలేను కదా, వాళ్ళకి నేనేం అడగను. థ్యాంక్ యూ మాధురి గారు, థ్యాంక్ యూ. ఈ టైంలో మీరు అండగా ఉండాలి. మిమ్మల్ని చూసే కోణం మారాలి, ప్రజల కోణం, సొసైటీ కోణం మారాలి. సో అదే మళ్ళీ చెప్పదలుచుకున్నాం మేము. ఒకవైపు వినటం కాదు, రెండో వైపు కూడా వాదన వింటే ఎప్పుడైనా సరే బ్యాలెన్స్ అవుతుంది. ఇక్కడ ఈ వ్యవహారంలో కూడా వాణి గారు చేస్తున్న ఆరోపణలన్నీ నిజం కాకపోవచ్చు. అదే క్రమంలో మాధురి గారు చేస్తున్న వివరణ కూడా మనం వినాల్సి ఉంటుంది. సో ఆవిడ అనేక కోణాలు చెప్తూ ఉన్నారు. ఒక మహిళగా ఆవిడ కూడా చాలా సివియర్గా సఫర్ అవుతూ ఉన్నారు. ఈరోజు ఆవిడకి 3 ఆడపిల్లలు ఉన్నారు. సో సోషల్ మీడియాలో ఎవరైతే తప్పుడు కోతలు పూస్తూ ఆవిడికి అక్రమ సంబంధాలు అంటగట్టేస్తూ నీచంగా కామెంట్ చేస్తున్నారో వాళ్ళందరికీ బిగ్ టీవీ తరఫున అప్పీల్ చేసుకుంటూ ఉన్నాం. మీ ఇళ్లలో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, మా ఇళ్లలో ఆడవాళ్ళు ఉన్నారు, మనకి పిల్లలు ఉన్నారు. సో ఒక్కసారి ఆ కోణంలోంచి చూడండి. ఆ కోణంలోంచి చూసి అప్పుడు ఇలాంటి చిల్లర కామెంట్స్ పెట్టండి. ఇప్పుడు అది వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగతమైన వ్యవహారం. అది మాధురి గారు, వాణి గారు, లేకపోతే దువ్వాడ శ్రీనివాస్ గారు తేల్చుకుంటారు. ఆవిడ ఎప్పటికీ క్లియర్గా చెప్తున్నారు, నాకు ఎలాంటి సంబంధం లేదు, కావాలంటే మీరు కాపురం చేసుకోండి, కలిసి ఉండండి, నాకు సంబంధం లేదు అని ఆవిడ క్లియర్గా చెప్తున్నారు. కనీసం ఆ వాయిస్ అన్న వినండి. విన్న తర్వాత ఈ అక్రమ సంబంధాలు అంటగట్టడం ఇవన్నీ మానండి. కాస్త తెలుసుకున్న తర్వాత కామెంట్ చేయండి. ఇప్పుడు మీ టార్గెట్ దువ్వాడ సీన్ అయితే దువ్వాడ సీన్ అని తిట్టండి. ఏంటి ఒక్క మాట ఈ 2 yearsలో వాణి శ్రీను గారికి మన ఇంటికి వచ్చే అక్కడ అవన్నీ వద్దు అని ఒక మెసేజ్ పెడితే నాకు చూపించమనండి. ఎస్ అండి, అదే పాయింట్ అండి. మన ఇంటికి వచ్చేయండి, ఇలాంటి పరువు తక్కువ పనులు మీరు బయట చేయకండి, ఇలా పరువు పోతుందండి, నీ వల్ల నేను సఫర్ అవుతున్నానండి, నీ వల్ల నేను పిల్లలు సఫర్ అవుతామండి. ఎందుకంటే 24 గంటలు మనం వాట్సాప్ ఆన్ చేసుకునే ఉంటాం, అబ్బాయి అందరితో చాట్ చేస్తాం కదా. జస్ట్ మ్యాటర్ ఆఫ్ సెకండ్. ఒక్కటి, మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మనం ఇంట్లో తేల్చుకుందామండి. మీరు అలా అక్కడ వెళ్ళి ఆ అమ్మాయి వచ్చి అక్కడ రాజకీయ చేయడం వల్ల నా పరువు పోతుందండి, మీరు ఇంటికి వచ్చేయండి, ఇవన్నీ వదిలేయండి అని ఒక్క మెసేజ్ ఏమైనా పెడితే నాకు చూపించమనండి. ఓకేనా? అప్పుడు ఒప్పుకోండి, సొసైటీ అంతా నేను తప్పు చేశాను, బ్యాడ్ చేశాను, మీరు వచ్చేయండి అని ఆ మెసేజ్ ఉంటే, వాణి గారు పెట్టిన మెసేజ్ ఉంటే నాకు చూపించమనండి. తప్పకుండా మాధురి గారు, తప్పకుండా. సో అది మరొకసారి క్లారిటీ ఇస్తున్నాం. అపార్థం చేసుకోవటం మానండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఒక కుటుంబ వ్యవహారాన్ని సోషల్ మీడియాలో రచ్చ చేసే అధికారం మనకి ఎక్కడా కూడా లేదు. ఇప్పటికి కూడా దువ్వాడ సీన్ని ఒకవేళ నిజంగా అలాంటి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంటే నువ్వు 2 ఏళ్ల నుంచి ఎందుకు తీసుకెళ్ళలేదు అనేది ఆవిడ లేవనెత్తుతున్న ఒక లాజికల్ క్వశ్చన్. దానికి కూడా మనం ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది కదా. ఆవిడకి ఒక 3 ఆడపిల్లలు ఉన్నారు, కనీసం ఆవిడకి బోల్డంత ఫ్యూచర్ ఉంది. ఆవిడకి నిండా 35 ఏళ్ళు ఉంటాయి బహుశా, నాకు తెలిసినంత వరకు. అలాంటి వయసు ఉన్న ఆవిడ ఇంకా బోల్డంత భవిష్యత్తు ఉంది. ఆవిడ చిన్న పిల్లలు, 3 ఆడపిల్లలు ఉన్నారు, ఒకళ్ళు కాదు 3 ఆడపిల్లలు ఉన్నారు. ఆ 3 ఆడపిల్లల భవిష్యత్తు చూసుకోవాల్సింది ఆవిడ మీదే ఉంది. సో ఇప్పుడు ఆవిడ మీద చేస్తున్న అలిగేషన్స్, ఆరోపణలు, చిల్లర కామెంట్లు ఇవన్నీ ఆ పిల్లల మానసిక స్థితి మీద ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది. సో వాళ్ళ భవిష్యత్తుని ఆలోచించి అయినా ఈ కామెంట్స్ ఆపండి. మీ టార్గెట్ దువ్వాడ సీన్ అయితే అతన్ని
ఆవిడ ఏం చేసింది? నాది ఏమీ లేదయ్యా ముర్రు, ఆవిడకి ఏమి కష్టం వస్తే నేను ఆదుకున్నాను, సాయం చేశానని ఆ మహిళ ఏంటి చెప్తోంది ఇంకోటి తప్ప. అండి, మీ బిగ్ టీవీ తరపు నుంచి ఒక చిన్న మాట నేను ఒకటి అడుగుదాం అనుకున్నాను. ఎవరో మహా మహాసేన ఎవరో అంట, తను ఎవరో మహాసేన అబ్బాయి ఎవరో తను, యా మహాసేన ఎవరండి తను ఎవరో? రాజేష్, మహాసేన్ రాజేష్. మహాసేన రాజేష్. అవునండి. నిన్న పెట్టానండి ఒక వీడియో, అది అందరినీ లేడీస్ని కామెంట్ చేసి పెట్టిన రీల్స్ నేను చేసుకునేవి. ఒక డ్యాన్స్ టీచర్ని ఎంతోమంది డ్యాన్స్ రీల్స్ ఏవో చేసుకుంటే ఆ రీల్స్ని ప్లే చేసి ఈవిడ వాణి సంసారపరమైన ఆడది, ఈవిడ చూడండి పాష్గా ఈ మేకప్లు అంటే లేడీస్ని కామెంట్ చేస్తే రైట్. మహాసేన రాజేష్కి ఎవరిచ్చారు నాకు అర్థం కావట్లేదు. నాకు ఈ మహాసేన రాజేష్ ఎవరో తెలియదు. నాకు ఆ వీడియో చాలా బాధ అనిపించింది. నాకు ఆ వీడియో చూస్తే ఈవిడ చూడండి, ఈవిడ మేకప్లు చూడండి, ఈవిడ ఒక ఏ పరమైన ఆడది అంటే ఆడవాళ్ళు అంటే మీరు అందరూ ఎవరెవరైతే రీల్స్ చేస్తున్నారో, ఎవరెవరైతే మీరు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నారో అందరినీ బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నాడు ఈ మహాసేన రాజేష్ అనేవాడు. అందరూ అర్థం చేసుకోండి. అంటే ఆవిడ ఇలా మాట్లాడేసి ఇలా ఏదో నంగనాచిలాగా పెట్టేస్తే ఆవిడేమో ఒక సంసారపరమైన ఆడది, మేము రీల్స్ చేసి మేము సోషల్ మీడియాలో సోషల్గా మూవ్ అయితే మేము తప్పుడు ఆడవాళ్ళమా? నీకు ఆడపిల్లలు లేరా? నీకు మీ ఇంట్లో వైఫ్ లేదా? మీ ఇంట్లో చెల్లి పిల్లలు ఆడపిల్లలు ఎవరు లేరా? ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసా? వచ్చిన ప్రాబ్లం కనుక్కొని పెట్టు, ఇష్టం వచ్చినట్టు పట్టకండి. నీకు ప్రాబ్లం ఏమైనా ఉంటే నన్ను అడగండి, అంతేగాని రీల్స్ చేసే తప్పుడు ఆడాలని ఎలాగండి మీరు పెట్టేస్తారు? నీకు ఎక్కడ ఎవరు రైట్ ఇచ్చారు మీకు అలాంటి రైట్స్? ఇలాగ రీల్స్ చేసిన ఆడవాళ్ళు ఇలాగ రీల్స్ చేసి ఇవన్నీ అలా ఎవరండి ఇస్తున్నారు? నాకు అర్థం కావట్లేదు. నిన్న ఎవరో మహా న్యూస్ వంశీ గారు అంటే ఎవరో నాకు తెలీదు, నేను ఇవన్నీ ఎప్పుడు నేను చూస్తున్నాను. ఈవిడ్ని సినీ ఇండస్ట్రీ చాలా మందిని మిస్ అవుతుంది. ఇలాంటి వాళ్ళకి ఇండస్ట్రీలో అవసరం. వీడియోస్ ఏంటి, ఆ నవ్వులేంటి, ఎకిల్ నవ్వులేంటి, మీ ఎకిల్ చేస్తలేంటి? మేము ఒక ఫన్నా? మేము ఒక సరదానా? ఒక ఆడపిల్ల లైఫ్ అంటే మీకు ఒక ఫన్ అయిపోయిందా? మీకు నవ్వుకోవడానికి ఒక కామెడీ కథలాగా ఉందా? నా దగ్గరికి వచ్చి నా బాధ విని నా ప్రాబ్లమ్స్ మీరు అర్థం చేసుకొని అప్పుడు మీకు నచ్చిన పోస్టులు పెట్టండి. మీరు ఏం పెడతారో పెట్టుకోండి, అంతేగాని ఈ లోపల డెప్త్ ఉంది ఏదో తెలుసుకోకుండా ఇక్కడ ఏం జరిగిందో నాకే కదా తెలుస్తుంది. నాకు తప్ప ఎవరికి తెలియదు కదా. అక్కడ ఏం జరిగిందో నాకు, శ్రీను గారికి, వాణి గారికి మాత్రమే తెలుసు. మిగతా వాళ్ళు ఎవరు విన్నట్టే ఉంటుంది. అక్కడ నిజాలు ఏం జరిగేది తెలుసుకోవాలి కదండి. ఏంటండి వెకిల్ నవ్వులు, వెకిల్ చేస్తులు? ఆ వీడియోస్ అన్ని చూస్తే నా పిల్లలు ఎలా ఫీల్ అవుతారండి? ఏంటండి, ఆడపిల్లలు లేరా? మీకు ఎవరికి పిల్లలు లేరా అండి? ఎవరు మూవ్ అవ్వరా? ఎవరు వీడియోస్ ఎవరు చేసుకోవట్లేదా? ఎవరు చేయరా? తప్ప డాన్సులు చేస్తే తప్ప? చెప్పండి. మాధురి గారు, మీరేమనుకోకపోతే యాక్చువల్లీ ఆ వీడియోలు మేము కూడా ప్లే చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇందాక ఇంటర్వ్యూ చేస్తున్నంతసేపు పక్కన బాక్స్లో ప్లే చేస్తున్నాం, కానీ అందులో మాకు ఎలాంటి అసభ్యత కానీ తప్పు పట్టే అంశం కానీ మాకేం కనిపించలేదు. అది మీ రైట్ అండి, అది మీ కళ, మీలో ఉన్న కళ. యాక్చువల్లీ ఆ వీడియోలు చూసి ఎందుకండి కామెంట్స్ అంటే తప్ప అండి? ఇందాక యాక్చువల్లీ మీరు తప్ప డాన్సులు చేయడం తప్ప, రీల్స్ చేయడం తప్ప? ఏంటా మాటలు? మీకు నచ్చిన అంటే రీల్స్ చేస్తే ఆడవాళ్ళందరూ మీకు తప్పుడు మనుషులా? అంటే ఎవరి టాలెంట్ నాకు చూపించి ఇంట్లో చచ్చిపోవాలా? ఆడవాళ్ళ వంటింటి కుందేలకి పరిమితం అయిపోవాలా? చెప్పండి, మీకే అడుగుతున్నాను. మహాసేన రాజేష్కి, మహా న్యూస్ ఎవరో వంశీ గారికి అడుగుతున్నాను. సరదాగా ఎకిల్ నవ్వులు నవ్వుకుంటున్నారు కదా, నా బాధ మీకు ఎకిల్ నవ్వుల్లో ఉందా? నేను ఎప్పుడో చేసిన రీల్స్ని పట్టుకొచ్చి ఆ రీల్స్నే పోస్ట్ చేసి రీల్స్ని ప్లే చేసి ఈమె మేకప్ చూడండి, నేను రెడీ అవడం తప్ప? నా కోసం నేను రెడీ అవుతాను, నా కోసం నేను బతుకుతాను, నాకు ఆ అర్హత ఉంది, నాకు ఆ రైట్ ఉంది. తప్ప? మేమేమో బట్టలు మేమేమైనా గెలుపుతున్నామా? క్యాబరీ డాన్సులు చేస్తామా? ఇట్లా పబ్ డాన్సులు చేస్తామా? మా ఇంట్లో మేము గుట్టుగా రీల్స్ చేసుకుంటే మీకేంటి అందులో తప్పు కనిపించింది? మీరెందుకు అంత ఎకిల్ నవ్వులు నవ్వుతున్నారు? ఎవరు ఆడపిల్లలు రీల్స్ చేయట్లేదా? రీల్స్ చేసిన ఆడపిల్లలు తప్ప? ఇది చాలా తప్పు. ఇది చాలా బాధ పెడుతుంది నాకు. ఇలాంటివన్నీ నన్ను చాలా మనస్తాపానికి గురి చేస్తున్నాయి. ఇవన్నీ 2 రోజుల నుంచి సోషల్ మీడియా చూస్తే నాకు ఏడుపు వస్తుంది బాగా. ఇవి చాలా తప్పు. ఇలాంటి కామెంట్స్, మీరు పర్సనల్ కామెంట్స్ ఎప్పుడు అలా పెట్టకండి, ఇది చాలా తప్పు. సారీ అండి, సారీ ఎవరు అనేది ఎంతమంది రీల్స్ చేస్తారు లేరు లేడీస్ అంటే? రీల్స్ చేసిన లేడీస్ అంతా తప్పుడు మహిళనా మీ ఉద్దేశం? తప్ప మీకు డాన్స్? నేను ఎంతో మందికి, వేల మంది పిల్లలకి భరతనాట్యం నేర్పించాను, ఫ్రీగా చెప్పాను క్లాసెస్, నేను ఉచితంగా చెప్పాను ఎంతమందికో. నేను కోలాటం కూడా ఎంతోమందికి ఫ్రీగా చెప్పాను. తిరుపతి లాంటి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్కి, బ్రహ్మోత్సవాలకి అందరికీ నేను డబ్బులు ఖర్చు పెట్టుకొని తీసుకెళ్తే ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేస్తారా? వాళ్ళందరూ లేడీస్కి వచ్చి అడగండి ఒకసారి, నేను ఎవరితో ఎలా బిహేవ్ చేశానో ఏంటో తెలుస్తుంది మీకే. ఇష్టం వచ్చినట్టు నోరుంది కదా అని ఎవడ పడితే అది వాగడం, ఎవడికి నచ్చింది రాసుకోవడం, ఎవడికి నచ్చింది ప్లే చేసుకోవడం.
ఇవన్నీ తగ్గించుకోండి. ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. ఆడవాళ్ళు ఎలాగ ఉండాలంటే వాళ్ళకి అలాగే ఉండండి. డ్రెస్ని కామెంట్ చేస్తే రైట్ కూడా మీకు లేదు. ఆడపిల్లలు బికినీలు వేసుకుంటే అది వాళ్ళ ఇష్టం, ఆడపిల్లలు షార్ట్స్ వేసుకుంటే అది వాళ్ళ ఇష్టం. ఆడపిల్లలు కంఫర్ట్, వాళ్ళ కంఫర్ట్ బట్టి వాళ్ళు నచ్చిన దుస్తులు వేసుకుంటారు. దుస్తుల కోసం కామెంట్ చేస్తే రైట్ కానీ, ఆడపిల్లలు రీల్స్ కోసం కామెంట్ చేస్తే రైట్ కానీ ఎవరికి కూడా లేదు. ఎవ్వరికి ఈ సొసైటీలో ఎవ్వరికి కూడా లేదు. ఆడపిల్లలే అది హక్కు. మాకు నచ్చినట్టుగా మేము ఉండడం మా హక్కు. ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే స్కిప్ చేయండి. డోంట్ గివ్ నెగిటివ్ కామెంట్స్. ఇష్టం లేకపోతే చూడమ్మా, నేను మీకు ఎవరు చూడమన్నాడు? మీకు ఎవరు మా రీల్స్ చూడమని మేము అడిగామా? మీకు ఏమైనా రిక్వెస్ట్ చేసి బ్యాక్ చేసుకుంటున్నామా మా రీల్స్ చూడండి అని? మా సరదాకి, మా ప్యాషన్తో, మా సరదాకి మేము చేసుకునేది మీకేంటి నొప్పిని కలిగిస్తున్నాయి, మీకేంటి ఇబ్బందిని కలిగిస్తున్నాయి మీ అందరికీ? నాకు అర్థం కావట్లేదు. అంటే ఆవిడ అలా ఉండిపోతే మీకు సంసారపరమైన ఆడదాయని పోనీ ఆవిడ గురించి నేను కామెంట్ చేయను. మీరు చెప్పిన పోస్ట్ కోసం నేను మాట్లాడుతున్నాను. ఇవన్నీ ఈ ప్రతి ఒక్క లేడీకి సంబంధించిన విషయం ఇది. నాకు ఈరోజు చేయొచ్చు, రేపొద్దున ఇంకొకరికి అనొచ్చు, రేపొద్దున ఇంకొకరికి అనొచ్చు. ఎవరెవరు రీల్స్ చేస్తారు అందరికీ అన్నట్టే. రీల్స్ చేస్తే తప్పు, మేకప్ వేసుకుంటే తప్పు, మా ఇష్టం అండి. మాకు నచ్చినట్టు మేము రెడీ అవుతాం, మాకు నచ్చిన బట్టలు మేము వేసుకుంటాం, అది మా ఇష్టం. మీకేంటి ప్రాబ్లం మధ్యలో? మీరెవరు మాకు అడగడానికి? మీరెవరు మమ్మల్ని కన్నారా, పెంచారా, పోషించారా? నాకు కష్టం వచ్చినప్పుడు ఎవరైనా నిలబడ్డా? నేను 1 year కష్టాలు అనిపించి ఉన్నప్పుడు నాకు ఎవరైనా ఈ మీడియా ఎవరైనా వచ్చి నన్ను అడిగారు నీకేం కష్టంలో ఉన్నావు, ఇన్ని ఎలిగేషన్స్ బాగానే చేస్తున్నాను కానీ ఏ రోజు నన్ను రీచ్ అవ్వడానికైనా ట్రై చేశారా? నా ప్రాబ్లం తెలుసుకోవడానికి చాలా మందికి తెలుసు స్టేట్లో. ఎప్పుడైనా రీచ్ అవ్వడానికి తెలుసుకున్నారా? ఆ రోజు రీచ్ అయ్యంటే ఈ రోజు ఇంతవరకు రాకపోయిందనేమో. కామెంట్ చేసే ముందు తెలుసుకొని కామెంట్ చేయండి. ఇదే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ. రియల్లీ సారీ అండి మాధురి గారు, రియల్లీ సారీ. మా మీడియా తరఫు నుంచి, సొసైటీ నుంచి కూడా మేము మీకు క్షమాపణ చెప్తూ ఉన్నాం. ఎందుకంటే మా ఛానల్లో మేము ఎక్కడా కూడా మిమ్మల్ని తప్పుగా చూపించలేదు. మా తరఫున కాదు, సొసైటీ తరఫున మీకు ఒక బాధ్యత గల పౌరుడిగా, ఒక బిగ్ టీవీ ప్రతినిధిగా మా ఛానల్ నుంచి కూడా మిమ్మల్ని అడుగుతున్నాం. ఎందుకంటే ఒక మహిళ గురించి అంత నీచంగా, కుసంస్కారంగా ఈ విధంగా చేసే బుద్ధున్న వ్యక్తుల గురించి మేము కూడా కామెంట్ చేయడానికి ఇష్టం చూపించట్లేదు. కానీ అది కరెక్ట్ కాదు. మీరు చేసిన పాయింట్ అనేది రియల్లీ వాల్యుబుల్ అండి, రియల్లీ వాల్యుబుల్. ప్రతి మహిళకి ఆవిడిష్టం, ఆవిడ లైఫ్ ఆవిడిష్టం. అంతేగాని నువ్వు ఇలాగే ఉండాలని శాసించే రైట్ నాకు ఎక్కడా కూడా లేదు. అది మీ ఫండమెంటల్ రైట్. దాన్ని వాళ్ళు మీరు కోచింగ్ చేశారు. అందరూ మీలాగా ఎంతోమంది మహిళలు సఫర్ అవుతున్నారు సోషల్ మీడియాలో. రీల్స్ చేసే మహిళలు, రీల్స్ చేయటం అంటే వాళ్ళకి మీ కళ, అది మీ కళ. మీరు చేస్తున్న వీడియోలు చూసి, మీ డ్యాన్స్ చూసి మేము కూడా డిస్కస్ చేసుకున్నామండి. ఎందుకంటే మీరు చేసిన డ్యాన్స్ వీడియోలన్నీ చూసి మేము కూడా తప్పుగా డిస్కస్ చేసుకోలేదండి. అంటే ఆ డ్యాన్స్లో ఈజ్ ఉంది, మిగిలిన వాళ్ళు కూడా చాలామంది చేస్తుంటారు, వాళ్ళకి కుదరదు. ఆ డ్యాన్స్ మూమెంట్స్ కానీ స్టెప్స్ కానీ కుదరదు. అంటే తర్వాత మా వాళ్ళు ఒకళ్ళు చెప్పారు, ఆవిడ చాలా డ్యాన్సర్ అండి, డ్యాన్సర్ ఆవిడ అన్నారు. అప్పుడు ఆశ్చర్యపోయాం మేము. ఎస్, డ్యాన్సర్ కాబట్టి ఆ మూమెంట్స్ అంత ఖచ్చితంగా అంత పర్ఫెక్ట్గా వస్తున్నాయి, ఆ బాడీలో అంత ఈజ్తో ఆవిడ డ్యాన్స్ చేస్తుందని డిస్కస్ చేసుకున్నాం తప్ప మీ గురించి ఎక్కడ తప్పుగా అనిపించలేదు. ఎందుకంటే తప్పుగా అనిపించుకోవడానికి మీరేమీ అర్ధనగ్నంగా డ్యాన్స్ వేయలేదు, ఆ డ్రెస్సెస్ ఏమి అసభ్యకరమైన వేయలేదు. చాలా సాంప్రదాయంగా, హిందూ సాంప్రదాయం కట్టు బొట్టుతో చాలా చక్కగా నిండైన మహిళలాగానే ఉన్నారు ఆ డ్యాన్సుల్లో కూడా. అందులో మాకు ఎలాంటి అపార్థం చేసుకునే అంశం కనిపించలేదు, నిజంగా చెప్తూ ఉన్నాం. సరే ఉంటాను. యా, థ్యాంక్ యూ అండి. ఆవిడ లిటరల్గా బాధపడుతూ ఉన్నారు, చాలా బాధపడుతూ ఉన్నారు. ఒక మహిళగా లైఫ్లో అందరి జీవితాల్లో ఎన్నెన్నో అంశాలు ఉంటాయండి. నాణ్యానికి ఒకవైపు చూస్తూ ఉంటాం, రెండో వైపు ఏంటనేది మనం చూడం. ప్రతి మహిళ కావచ్చు, ప్రతి మగాడు కావచ్చు, ఎవరైనా సరే, ఆఖరికి ట్రాన్స్జెండర్ అయినా సరే, మనం చూసే కోణం అంతా ఇది, వెనక్ కోణం ఇంకోటి ఉంటుంది. దాన్ని మనం చూడం, దాన్ని ప్రొజెక్ట్ చేస్తాం, ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేసేస్తుంటాం సోషల్ మీడియాలో. ఇవాళ ఒక మహిళ గురించి అంత నీచంగా ఏం తెలుసని నిన్న మొన్నటిదాకా అసలు ఆవిడ ప్రెస్ మీట్ పెట్టేదాకా ఆవిడ ముఖం కూడా మనకు తెలియదు, పాపం. నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ ఆవేదన చెప్పుకున్న దగ్గర నుంచి దాడి మొదలైంది. అది ఏ పార్టీలా, ఈ వ్యక్తుల, మీడియా ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ అన్నది అనవసరం. ఇష్టం వచ్చినట్టు మీమ్స్ చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. మారాలి. మనం కూడా అర్థం చేసుకోవాలి కదా, కనీసం అర్థం చేసుకోవాలి కదా. ఆ మహిళ, ఆవిడకు బోల్డ్ అంత జీవితం ఉంది. ఇవాళ ఈ అలిగేషన్ వాణి గారు చేశారు కాబట్టి మాధురి గారిని చచ్చిపోవని చెప్దామా? అంటే ఈ లోకంలో, ఈ భూమి మీద బతికే రైట్ లేదు నీకు, ఈ ఆంధ్రప్రదేశ్లో బతికే రైట్ లేదు, నువ్వు చచ్చిపోవని చెప్దామా? నువ్వు డ్యాన్స్ చేస్తున్నావు కాబట్టి నువ్వు ఈ సొసైటీలో బతికే హక్కు లేదు నీకు, పో బయటకని పంపించేద్దామా? ఉందా మనకు ఆ రైట్? ఆవిడ సొమ్ముతో ఆవిడ బతుకుతుంది, ఆవిడ కష్టపడుతుంది, ఆవిడ టాలెంట్తో ఆవిడ పోషించుకుంటుంది పిల్లల్ని, ఆవిడ జీవితం మీద ఆవిడ పడుతుంది. కానీ ఆవిడ జీవితాన్ని సోషల్ మీడియాలో తీసుకొచ్చి పెట్టి దుర్మార్గంగా విమర్శించండి కావాలంటే.
మీకు ఎందుకండి అని ప్రశ్నించండి. ప్రశ్నించడం మానేసి, విమర్శించడం మానేసి ఇంత దుర్మార్గంగా, నీచంగా ఆవిడ మీద ట్రోల్స్, బీమ్స్ చేస్తుంటే ఎవరు తట్టుకోగలుగుతారు? ఇవాళ ఆవిడ అంటుంది వాళ్ళ ఇంటి ముందు పోయి ఆత్మహత్య చేసుకుంటాను, లేదా వాళ్ళని తంతాను అంటుంది. ఒకటి తంతాను, లేదా వాళ్ళ ఇంటి ముందు పోయి వాళ్ళ పేరు చెప్పి సూసైడ్ చేసుకుంటాను అంటుంది. ఇప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంటుందా ఈ సొసైటీకి, ఈ సోషల్ మీడియాలో కోతలు కూసే వెధవలకి? ఇప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంటుంది? ఆవిడ చచ్చిపోయి సూసైడ్ చేసుకుంటే అప్పుడు ఆత్మ శాంతిస్తుందా? ఎందుకండి ఒక మహిళ గురించి మనం ఎందుకు కామెంట్ చేయాలి? ఒక్క మాధురి అని కాదు, ఏ మహిళ అయినా సరే ఇలాంటి చిల్లర కామెంట్ చేయొద్దని దయచేసి బిగ్ టీవీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అందులో భాగంగానే కేవలం వాణి గారి వాయిస్ మాత్రమే కాదు, వాణి గారిని తప్పట్టట్లా మేము, ఆవిడ ఆవేదన ఆవిడ చెప్పుకుంది. సో మాధురి గారి రెండో కోణం ఏంటి, ఆవిడ మనసులో ఆవేదన ఏంటి, ఆవిడ గుండెల్లో ఉన్న వేదన ఏంటి చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఇంతసేపు ఆవిడతో మాట్లాడిచ్చాం. తీరా చూస్తే ఆవిడ ఎంత ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు పాపం. ఎంత బాధ లేకపోతే గుండెల్లో మీడియా ముందుకు వచ్చి ఈ రకంగా కన్నీళ్లు పెట్టుకుని ఆవిడ ఏడ్చే పరిస్థితి వచ్చింది. ఒకసారి ఆలోచించండి. నిన్న మొన్నటిదాకా ఆవిడ ఎవరో కూడా మనకు తెలియదు, అలాంటి మహిళ ఇవాళ మీడియా ముందుకు వచ్చి నన్ను అర్థం చేసుకోండి, నా పరిస్థితి తెలుసుకోండి అని అంటూ బోర్ను విలపిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు మాధురి గారు. ఆవిడ కన్నీళ్లను చూసైనా కనీసం ఒక్కసారి మారండి మీ ఆలోచనని, సోషల్ మీడియాలో కించపరిచే విధంగా మారండి అని విజ్ఞప్తి చేస్తున్నాం. మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, మాధురి గారి గురించి ఇలాంటి తప్పుడు కోతలు కూయటం అనేది ఆపమని మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది టోటల్గా శ్రీకాకుళంలో దువ్వాడ శ్రీను, మాధురి అలాగే వాణి మధ్య ఫ్యామిలీ వివాదానికి సంబంధించిన డిస్కషన్. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.